దినం మనం కొలస్సీ పత్రికను ముగించబోతున్నాం. దేవుడు ఈ కొలస్సీ పత్రిక ప్రయాణంలో ఆయన మనకెంతో ఆయన సహాయము చేసినందుకు ఆయన ఎంతో మన స్తుతులు మనం చెల్లించుకోవాలి. అనేక పాఠాలు ఈ కొలస్సీ పత్రిక ద్వారా దేవుడు మనకు నేర్పించాడు. ముఖ్యంగా యేసు ప్రభు చాలిన దేవుడు ఆయన ఉంటే చాలు, మనకి ఇంకెవరు అక్కర్లే అన్నంతగా హీ సఫిషియంట్ అన్న సత్యాన్ని మనకు ప్రభు నేర్పించాడు. అయితే ఈ దినం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు మనం ధ్యానించుకొని మనం ముగించుకోబోతున్నాం. కొలసియన్స్ చాప్టర్ 4 వర్స్ 12 to 18 చదువుతాను, దయచేసి వినండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవదొకియ వారి కొరకును, హియరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదికియలో ఉన్న సహోదరులకును సుంఫాకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవదోకియా వారి సంఘములోను చదివించుడి. లవదోకియకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్హిప్పుతో చెప్పుడి. పౌలను నేను స్వహస్తములతో నా వందనములు వ్రాయుచున్నాను. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనడి. కృప మీకు తోడయుండునుగాక. రైట్. ఒక క్రిస్టియన్ గురించి ఒక భక్తుడు ఇలా డిఫైన్ చేశాడు. A Christian is an ordinary man with an extraordinary God in him. నిజమే, క్రైస్తవుడు అన్నవాడు సామాన్యమైన వ్యక్తే, కానీ గొప్ప దేవుడు ఆయనలో ఉన్నాడు. మన వల్ల సాధ్యం కానీ అలాంటి గొప్ప కార్యాలు ఆయన మన ద్వారా చేయించుకుంటాడు. అయితే ఈ భాగంలో పౌలు భక్తుని దేవుడు ఎంత ఘనంగా ఆయన పరిచర్లో వాడుకున్నాడో, ఆయనతో పాటు ఆయన బృందంలో ఉన్న అనేకులు, కనీసం 10 మంది పేర్లు మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళని దేవుడు ఎలాగైతే ఒక సామాన్యమైన ప్రజలే, కానీ వారిని దేవుడు ఎలాగా బలపరుచుకొని ఆయన పరిచర్య కోసం వాడుకున్నాడో మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలోనే ఇక్కడ 10 మంది జీవితాలు మనం చూసాము. ఈ 10 మందిలో కొన్ని లక్షణాలు మనం చూస్తున్నాం. సో ఈ లక్షణాల్లో మనం నేర్చుకునేది ఏంటండి అంటే, దేవుని పరిచర్య చేసే మనము ప్రభు సహాయం కోరుకుంటూ ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే దేవుని పని మనం నమ్మకంగా ఈ లోకంలో చేయగలం అని చెప్పి వారి జీవితాల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. సో ఇంతకీ ఏంటండి అని చూస్తే, గత వారం మనం ఒక 5 జీవితాలు మనం చూసాం. వాళ్ళ పేర్లు తుకికు అన్న ఆయన మనం చూసాము. ఎక్కడ 8వ వచనం చూస్తే నా తోడి సేవకుడైన తుకికు అన్న మాట మనం చూసాం. ఆయన గురించి మనం నేర్చుకున్న లక్షణం ఏంటండి అంటే, ఆయన నమ్మకమైన వాడని చెప్పి మనం చెప్పాలి. అసలు నమ్మకత్వం అంటే ఏంటి, దేవుడు ఒక అపనమ్మకులైన మనల్ని ఎలాగా ఆయన నమ్మకంగా పరిచయం చేయడానికి సహాయపడతాడు, ఇవన్నీ కూడా మనం చూసాం గత వారం. సో తుకికి జీవితం అయిపోయింది. తర్వాత మనం ఒనేసిమ్ గురించి చూసాం. ఒనేసిమ్ జీవితంలో మనం చూసింది ఏంటంటే, ఆయన మార్పు చెందిన దాసుడు. ఆయన ఒకప్పుడు ఎవరికి కూడా ప్రయోజకుడు కాదు, నిష్ప్రయోజుడు, కానీ దేవుడు అలాంటి వ్యక్తిని ప్రయోజకుడిగా ఎలా మార్చాడో అని చెప్పి మనం ఒనేసిమును గురించి మనం చూసాం. అంతేకాకుండా అరిస్తార్కు అన్న ఆయన గురించి మనం చూసాం. ఎలాగ ఆయన సేవకుడైన పౌలుకి హత్తుకొని ఎలాగైతే జీవించాడో అది కూడా మనం చూసాం. సేవకులతో పాటు ఎలా హత్తుకోవాలో అన్న విషయాన్ని మనం గత వారం మనం చూసాం. 4వ జీవితం ఎవరిది చూసామండి అని చూస్తే, మార్కును గురించి చూసాం. అదే 10వ వచనంలో మనం చూస్తాం. ఈ మార్కు క్షమాపణ పొందిన వ్యక్తి అయిన
పౌలు బర్నబా ఇద్దరు విడిపోవడానికి గల కారణం ఎవరండి అంటే మార్కు. అలాంటి ఆయన మళ్ళీ తిరిగి తప్పు తెలుసుకొని వచ్చి క్షమించమని అడిగినప్పుడు పౌలు ఆయన్ని చేర్చుకుంటాడు. సో విశ్వాస జీవితంలో ఈ పరిచర్యలో ఒకరినొకరు క్షమించుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమో మనం ఇక్కడ పౌలు జీవితం నుంచి చూస్తూ, మార్కుల గురించి అయితే క్షమాపణ పొందిన విశ్వాస అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఐదోది ఎవరి జీవితం మనం చూసామండి అంటే యూస్తు అను యేసు గురించి చూసాం. సో ఆయన పేరు యేసు, కానీ యూస్తు అను యేసు అని చెప్పి స్పెసిఫిక్గా రాశారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసులు చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ యేసు క్రీస్తు ఆయన దేవాతి దేవుడు, కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి యేసు అన్న పేరు పెట్టుకున్నాడు. ఆయన యూస్తు అని యేసు అని చెప్పి స్పెసిఫిక్గా రాశాడు. ఆయనలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆయన పౌలుని ఆదరించేవాడు అనమాట, ఎంకరేజ్ చేసేవాడు అనమాట ఆయన పరిచయం చేసేటప్పుడు. ఆయన గురించి కూడా మనం ఇక్కడ చూసాం. సో ఇదిను మనం ఇంకొక 5 జీవితాలు మనం చూసి మనం ముగించుకుందాం. ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసే 6వ జీవితం ఎవరిదండి అని చూస్తే ఎపఫ్రా. ఎక్కడ 12వ వచనం చూడండి, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపఫ్రా. ఎపఫ్రా జీవితం చాలా ప్రాముఖ్యమైంది. నేను ఎపఫ్రా జీవితాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఎపఫ్రా జీవితంలో ఒకటి కాదు చాలా లక్షణాలు, కనీసం ఒక 6 లక్షణాలు దేవుడు చూపిస్తున్నాడు. అట్లీస్ట్ 6 లెసన్స్ అనమాట. ఇప్పటి వరకు మనం వేరే వాళ్ళ జీవితాలు చూసేటప్పుడు ఒక్కొక్క లక్షణమే మనకు కనిపించింది, కానీ ఇక్కడ ఎపఫ్రా జీవితంలోనే కనీసం 6 లక్షణాలు, అద్భుతమైన లక్షణాలు మనం చూడబోతున్నాం. ఎపఫ్రా ఉన్న స్పెషల్ ఏంటండి అని అంటే, మీకు తెలుసా, కొలస్సీ అన్న సంఘాన్ని ప్రారంభించింది ఎవరండి అంటే ఎపఫ్రా. ఎపఫ్రాయే ఈ కొలస్సీ అన్న సంఘాన్ని ప్రారంభించాడు. మరి మనకి పెద్ద క్వశ్చన్ మనకి వస్తుంది ఏంటంటే, మరి యేసు ప్రభువును గూర్చిన సత్యం, ఆయనే రక్షకుడని, ఈ లోకానికి వచ్చి మన పాపశిక్ష ఆయన భరించాడని, ఆయనలోనే మనకు పాప క్షమాపణ, ఆయనలోనే రక్షణ అని చెప్పి ఈ సత్యం ఎపఫ్రాకి ఎలా తెలిసిందండి అని చూస్తే, పౌలు భక్తుడు ఆయన కొలస్సీ ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఆయన ఎఫెస్ అన్న పట్టణానికి వెళ్ళాడు. ఎఫెస్సి అన్న పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ ఈ ఎపఫ్రా వెళ్తాడు, వెళ్ళి ఆయన వాక్యాన్ని వింటాడు. ఆ వాక్యం విన్నప్పుడు ఆయనకి వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది కదా. యేసు ప్రభునందు విశ్వాసం ఆయన కలిగింది. ఆయనే నిజమైన దేవుడు అండి, ఆయనే రక్షకుడు అని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో దేవుడు ఆయన హృదయాన్ని మార్చాడు. అప్పుడు ఈ ఎపఫ్రా తన సొంత ఊరైన కొలస్సీకి మళ్ళీ వచ్చేసాడు. కొలస్సీకి వచ్చి కొలస్సీలో ఆ సొంత ప్రజలకు ఆయన వాక్యాన్ని చెప్పి ఒక సంఘాన్ని ప్రారంభిస్తాడనమాట. సో ఈయన ఉట్టి కొలస్సీ సంఘాన్ని మాత్రమే కాదండి, ఇంకా 2-3 సంఘాలని ఆయన ప్రారంభించాడు. చూడండి ఆ పేర్లు, కొలస్సీ పత్రిక 4:13 ఉంటుంది చూడండి. ఇతడు మీ కొరకును, లవదోకియా వారి కొరకును, హియరా పోలి వారి కొరకును. సో ఇక్కడ 3 సంఘాల పేర్లు చెప్తున్నాడు. కొలస్సీ సంఘం, లవదోకియా సంఘం, హియరాపోలి. సో ఒకే వ్యక్తి ఎన్ని సంఘాలని స్థాపిస్తున్నాడు చూడండి. ఇన్ఫ్యాక్ట్ సంఘ స్థాపన అంటే అదే, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళావు, వాళ్ళకి ఎవరంటే యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. సో సువార్త చెప్తున్నావు, వాళ్ళ హృదయాలను మారాయి, దేవుడు వారి హృదయాలు తెరిచాడు. సో ఇప్పుడు వాళ్ళని ఒక గుంపుగా చేర్చి ఒక సేవకుడిగా ఉండి వాళ్ళని ఎప్పుడైతే నువ్వు భక్తిలో పెంచుతావో అది సంఘం అనమాట, అది సంఘం. సో అదే పని ఈయన చేశాడు. కొలస్సీలో వాక్యం చెప్పాడు, తర్వాత హిరాపోలి అని చెప్పి ఆ పక్కన ఊరు అన్నమాట. అంటే ఇప్పుడు మనకు టౌన్ చర్చ్ ఎలాగా పక్కనేమో ఋషికొండ అలాగా దగ్గర నా ఊర్లే అన్నమాట. సో హిరాపోలి అనే ఊరు, ఇటు లవదోకియా అన్న ఊరు, లవదోకియా అన్న ఊరు. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఆయన సంఘాలని స్థాపించాడు. అయితే ఇంత గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి ఎవరండి అంటే ఈ ఎపఫ్రా. సో ఈ ఎపఫ్రా గురించి మనం నేర్చుకోబోయే 6 లక్షణాలు ఏంటండి అని చూస్తే, మొట్టమొదటిది మీరే చదవండి, కొలస్సీ పత్రిక 4:12లో మీలో ఒకడును చాలు. సో మొట్టమొదటి మాట పౌలు ఈయన్ని ఎలాగ సంబోధిస్తున్నాడండి? ఎలా సంబోధిస్తున్నాడు? ఇంత గొప్ప పరిచర్య చేసిన ఈ ఎపఫ్రా మీలో ఒకడు. సో ఎపఫ్రా గురించి ఇక్కడ నేర్చుకున్న ఒక లక్షణం ఏంటంటేనండి, ఆయన పరిచర్య ఎంతైనా చేస్తాడు, కానీ ఆయనకు పేరు మాత్రం వద్దన్నమాట. అదే దీనత్వం. ప్రభు హెచ్చింపబడాలి, నేను తగ్గాలి.
యోహాన్ అదే మాట అంటాడు కదా, ఆయన చెప్పులు వారిప్పుడని కూడా నేను యోగ్యుని కాదు అంటాడు అనమాట. అదే స్వభావం ఎపఫ్రాలో మనం చూస్తున్నాం. ఏంటంటే దీనత్వం. అక్కడ ఒక మాటలో చెప్పాలంటే, పరిచర్య ఎంతైనా చేస్తాను, నాకు పేరు మాత్రం వద్దు. అందుకోసం పౌలు ఆయన సంబోధించేటప్పుడు సింపుల్గా అంటున్నాడు అనమాట, మీలో ఒకడు. అరే, ఈ కాలంలో ఒక 4 సంఘాలు స్థాపిస్తే మనుషులు ఎలా టైటిల్స్ పెట్టేసుకుంటున్నారంటే, ఇన్ని సంఘాలు స్థాపించిన గొప్ప దైవజనుడు. లేకపోతే ఇంకా కొన్ని టైటిల్స్ చూస్తూ ఉంటాం, ఏంటంటే ఇన్ని 40 సంవత్సరాలు పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు. లేకపోతే కొన్ని టైటిల్స్ చూస్తూ ఉంటే, నేను మొన్న టీవీలో ఒక ఆయన చూశాను, ఒక చిన్న పిల్లడు వాకింగ్ చెప్పేస్తుంటే ద వరల్డ్స్ యంగెస్ట్ ప్రీచర్ అనండి, అదొక టైటిల్. లేకపోతే ఇంకో టైటిల్ నేను చూశాను, 9 వరాలు గల గొప్ప దైవజనుడు. ఏంట్రా ఈ టైటిల్స్, ఏంట్రా ఈ ప్రాకులాట అని చూస్తూ ఉంటే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అటెన్షన్ అనమాట. నాకు ఈ టైటిల్ ఉంటే ఈ టైటిల్తో బతికేస్తాను, అందరూ నన్ను చూడాలి. కానీ ఇక్కడ ఎంత గొప్ప పరిచర్య చేసినా ఈయన పేరేంటి, ఎపఫ్రా, కొలస్సి, హిరాపోలి, లవదోసియా ఇలాంటి గొప్ప గొప్ప ఊర్లు, ఒక కఠినమైన ఊర్లు అనమాట. అలాంటి ప్రాంతాలకు వెళ్ళి సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఆయన ఎలా సంబోధించుకుంటున్నాడంటే, నేను మీలో ఒకటి. పౌలు అదే అంటున్నాడు చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం, 12వ వచనం, మీలో ఒకడును, మీలో ఒకడు. అదేనండి, సంఘ కాపరి అంటే ఎవరంటేనండి, సంఘంలో ఒకడే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ సంఘం తోటి విశ్వాసంలో ఒకడైన ఒక వ్యక్తికి, కొంతమంది వ్యక్తులకి దేవుడు ఏంటి ఇస్తున్నాడంటే ఒక బాధ్యతను ఇస్తున్నాడు. దేవుడు బైబిల్లో ఎప్పుడు కూడా బిరుదులు ఇవ్వడు, కానీ బాధ్యత ఇస్తాడనమాట. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇదిగో నీకు ఈ సంఘం యొక్క బాధ్యతను అప్పచెప్తున్నాను. నువ్వేం చేయాలంటే, ఒక కాపరి ఎలాగైతే గొర్రెలకి తిండి పెడతాడో, భోజనం పెడతాడో, అలాగా నువ్వు వాక్యాన్ని బోధించాలి వాళ్ళకి. ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. అంతేకాదు, కాపరి ఎలాగైతే గొర్రెల్ని కాస్తాడో, నువ్వు వాళ్ళని కాయాలి. వాళ్ళు చెదిరిపోకుండా వాళ్ళని భక్తిలో పెంచాలి, లోకంలో కలిసిపోకుండా వాళ్ళని కాపాడుతూ ఉండాలన్నమాట. తప్పు బోధకుల నుంచి వాళ్ళని తప్పిస్తూ ఉండాలి, వాళ్ళు పడిపోతున్నప్పుడు వాళ్ళని మళ్ళీ లేవదీస్తూ ఉండాలి. ఇది కాపరిగా నువ్వు చేయాల్సిన పని. సంఘాన్ని నడిపించే బాధ్యతను నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుడు బైబిల్లో బాధ్యతలు అప్పచెప్పాడు, కానీ బిరుదులు ఇచ్చి డప్పు కొట్టుకోమని చెప్పలేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఎపఫ్రా నేర్పిస్తున్న ఫస్ట్ లెసన్ ఏంటంటే, నేను పరిచర్య చేస్తాను, నాకు పేరు మాత్రం వద్దు అన్నాడు. ఇంకోటి తెలుసా, ఏ సంఘంలో అయితే మనిషికి ఘనత వస్తాడో అక్కడ దేవుడు ఉండడు, దేవుడు ఆయన ఉండడానికి ఇష్టపడడు. ఆయన అలాంటి సంఘాన్ని, ఆయన ఎంత లక్షల మంది ఉన్నా సరే, అక్కడ మనిషికి ఘనత వస్తే మాత్రం ఆయన అస్సలు సహించడు ఆయన. ఎందుకంటే సంఘం అన్నది ఆయన శరీరం, ఆయనకు మాత్రమే సమస్త విషయాల్లో ఘనత రావాలి, మనిషి తగ్గాలి, ఆయన హెచ్చింపబడాలి. దేవుడు మన సంఘాల్లో అది చూస్తున్నాడా? మన మనిషిగా ఘనత ఇస్తున్నాం, లేకపోతే దేవునికా? ఎపఫ్రా ఇంత కష్టపడి ఇన్ని సంఘాలు స్థాపించాడు, కానీ ఒకటే అన్నాడు, మీలో ఒకడు. సో ఇదే సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మన ఘనత అన్నది ప్రభుకు మాత్రమే ఇవ్వాలి. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడైతే ఘనత తీసుకున్నాడో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క శిక్ష వస్తుంది. హేరోదుకి ఏం జరిగింది? అపోస్తల కార్యములు 12వ అధ్యాయం దయచేసి తీయండి. హేరోదు దేవుణ్ణి గణపరచలేదు కాబట్టి ఏం జరిగిందో చూడండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనం, 22వ వచనం చదువుతున్నాను. జనులు ఇది దైవస్వరమే కానీ మానస్వరము కాదని కేకలు వేసిరి. 23వ వచనం, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుడు అక్కడికక్కడ బొత్తాడు ఎవరినండి అంటే హేరోదుని. ఎందుకంటే అతను దేవుణ్ణి మహిమపరచలేదు, అతనికి ఘనత తెచ్చుకున్నాడు అన్నమాట. దేవునికి ఇవ్వాల్సిన మహిమ నువ్వు దొంగలిస్తున్నావా, ఆయన సహించడు అన్నమాట, ఆయన శిక్షిస్తాడు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనం, మనుష్యులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ అంటున్నాడు అన్నమాట. మనుషులు మనల్ని కొనియాడితే, మనుషులు మనకి ఘనపరిస్తే మీకు శ్రమ అంటున్నాడు అనమాట. నేను 2 వ్యక్తులు తన్నుకోవడం చూశాను. 2 వ్యక్తులు వాళ్ళు దేనికోసం తన్నుకుంటున్నారు అబ్బా, వాళ్ళ కొట్టుకోవడానికి గల కారణం ఏంటి అని చూస్తే, ఒకడు అంటున్నాడు
మా పాస్టర్ గారు ఎలా ఎంత గొప్పడు తెలుసా అని చెప్పి ఆయన అపోస్తులుడు అని అంటున్నాడు అనమాట. అవతలుడికి వాళ్ళ పాస్టర్ గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు వాడేమంటాడంటే, మీ పాస్టర్ గారు అపోస్తులుడా, మా పాస్టర్ గారు ఎవరు తెలుసా, ప్రధాన యాజకుడు అని అంటున్నాడు అనమాట. ఏంట్రా వీళ్ళ బాధలు అని చూసుకుంటే మనుషుల్ని గొప్పగా ఎంచుకుంటున్నారు అనమాట, మనుషులకి ఘనత ఇస్తున్నారు అనమాట. వాళ్ళకి కావాల్సింది దేవుని ఘనత కాదు. ఎపఫ్రా మనకు నేర్పిస్తున్నాడంటే సంఘంలో ఒక్కళ్ళకు మాత్రమే ఘనత రావాలి, మనుషులు తగ్గాలి, యేసయ్యకు మాత్రమే ఘనత రావాలి. కాబట్టి ఎపఫ్రా అన్నాడు, నేను నిజంగానే నేనే పరిచర్య చేశాను, 3 సంఘాలని స్థాపించాను. గొప్ప పౌలు కూడా ఎంటర్ అవ్వలేదు. పౌలు ఒక్కసారి కూడా కొలస్సీలో అడుగు పెట్టలే. కొలస్సీ సంఘాన్ని అంత అద్భుతంగా ఆయన తీర్చిదిద్దాడు. నిజంగా పౌలు కొలస్సీ పత్రిక స్టార్టింగ్లో అంటాడు, మీలో ఉన్న ప్రేమను నేను చూస్తున్నప్పుడు, మీలో ఉన్న విశ్వాసాన్ని నేను చూస్తున్నప్పుడు, మీలో ఉన్న నిరీక్షణ నేను చూస్తున్నప్పుడు నేను దేవుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నాడు అనమాట. అంత ఉన్నతంగా భక్తిలో ఎదిగిన ఈ కొలస్సీ సంఘాన్ని ఇలా తయారు చేయగలిగాడంటే ఎపఫ్రా చాలా కష్టపడ్డాడు. కానీ అంటున్నాడు పౌలు, మీలో ఒకడే ఆయన ఎపఫ్రా అంటున్నాడు అనమాట. సో ఎపఫ్రా నుంచి నేర్చుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే దీనత్వం. అంటే దాని అర్థం ఏంటంటే, ఎంత పరిచర్య అన్నా నేను చేస్తాను కానీ పేరు మాత్రం నేను ఆశించును. నాకు కాదు యెహోవా, నాకు కాదు యెహోవా, నీ నామానికే మహిమ ఘనత చెల్లాలి. నేను తగ్గాలి, ఐ షుడ్ బి బిహైండ్ ద సీన్. నేను తెరగా వెనకనుండాలంతే, తెర ముందున్న క్రీస్తు మాత్రమే ఆయనకే ఘనత రావాలి. మనుషులు ఆయన గురించి అర్థం చేసుకొని మారు మనసు పొంది ఆయన వెంబడిస్తే చాలు, మనం వెనకనుందాం. సో మెన్ వర్షిప్ అన్నది, పీపుల్ వర్షిప్ అన్నది డేంజరస్ థింగ్. దేవుడు సహించదు, శిక్షిస్తాడు. కాబట్టి అది మొట్టమొదటి పాఠం మనం ఎపఫ్రా గురించి మనం నేర్చుకుంటున్నాం. రెండోది ఏంటండి ఎపఫ్రా గురించిన లక్షణం అని చూస్తే, ఆయన ఇక్కడే కొలస్సీ పత్రిక 4:12 మళ్ళీ వెళ్ళిపోదాం. మీలో ఒకడు అని ఫస్ట్ పాఠం నేర్చుకున్నాం. రెండోది ఏంటో చూడండి, క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా. వావ్, ఆయన పెట్టుకున్న పేరు చూడండి, నేను క్రీస్తు యేసు దాసుడును. గొప్ప గొప్ప టైటిల్ పేరు, ఐ డోంట్ వాంట్ నేమ్ దోస్ టైటిల్స్. కానీ ఆయన అంటున్నాడు, నేను క్రీస్తు యేసు యొక్క సర్వెంట్ని, స్లేవ్ని అంటున్నాడు అనమాట. సో రెండోది ఆయన లక్షణం ఏంటంటే, యేసు ప్రభు యొక్క దాసుణ్ణి, నేను దాసుణ్ణి అంటున్నాడు. మనకు కూడా ఆయన నేర్పిస్తుంది ఏంటంటే, మనం కూడా యేసయ్యకి దాసులం అయ్యామా? అసలు దాసుడు అంటే ఏంటి చెప్పండి? దాసుడు అంటే సర్వెంట్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే స్లేవ్ అనమాట, బానిస. బానిసకి పైన ఎవరుండారండి అంటే యజమాని ఉంటాడు. యజమాని, ఈ దాసుడు ఆయనకంటూ ఏమీ ఐడెంటిటీ ఉండదన్నమాట, ఆయనకంటూ సిటిజన్షిప్ ఉండదు. ఆయనకున్న ఒకే ఒక ఐడెంటిటీ కార్డ్ ఏంటంటే యజమాని. ఈ దాసుడు పేరు పెడతారు, దాని కిందన పలానా యజమాని యొక్క దాసుడు అని ఉంటుంది అనమాట ఆయన ఐడి కార్డులో. అంతేగాని ఆయనకంటూ సొంత ఐడెంటిటీ ఏముండదు. అయితే ఆయనకు డైరెక్షన్ అంతా కూడా ఆ యజమాని ఏం చెప్తే దాసుడు అది చేయడం అన్నమాట. సో ఇక్కడ ఎపఫ్రా అంటున్నాడు అనమాట, ఆయన నా యజమాని, ఆయన ఏం చెప్తే నన్ను అది చేస్తాను. నేను చెప్పినట్టు ఆయన చేయడం కాదు, ఆయన చెప్పినట్టు నేను చేస్తాను. మన జీవితంలో ఒక్కొక్కసారి ప్రభుని మనం ఎలా వాడుకుంటామంటేనండి, యేసు ప్రభు ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటాం. ఎలాగంటే, యేసు ప్రభువా నేను పడుకుంటాను, నువ్వు నన్ను జాగ్రత్త చూసుకో అంటే ఆయన మనకు వాచ్మెన్ అనమాట. వాచ్మెన్ పని చేయాలి మనకి. దాని తర్వాత ఇంకేం అడుగుతూ ఉంటాం, యేసయ్యా నేను ఇంకేం సాధారణంగా అడుగుతూ ఉంటాం, నేను కష్టంలో ఉన్నాను, అనారోగ్యం వచ్చింది, నువ్వు నన్ను వచ్చి కొంచెం బాగు చేసే అంటే నువ్వు నాకు డాక్టర్వి. సో ఇలాగా ఆయన వాడుకుంటాం. కానీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, నీకు అన్నీ చేస్తాడు. కానీ ఆయన ఎవరండి అంటే, ఆయన రాజుల రాజు, ఆయన ప్రభులకు ప్రభు. నువ్వు ఆయన పాదాల దగ్గర రావాల్సింది, ఆయన మాట, ఆయన అధికారం కిందకు రావాల్సింది. నువ్వు అనాల్సింది, నాయన నువ్వు ప్రభువి, నేను నీకు దాసుడిని. ఇక్కడ ఎపఫ్రా నుంచి నేర్చుకున్న రెండో పాఠం ఏంటంటే, నేను క్రీస్తు యేసు దాసుడిని అంటున్నాడు అనమాట. ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ జీసస్. ఆయన చెప్పినట్టు నేను చేస్తాను. మన జీవితంలో ఆ లక్షణం కనపడుతుందా అండి? వాక్యం వింటున్నప్పుడు అండి మనకు గుండెలో దడేలు మనాలి. ఎందుకంటే ఈ మాటలు అన్నవి ఏదో జాన్సన్ చెప్పే మాటలు కాదు, లేకపోతే ఎవరో పాస్టర్ గారు చెప్పే మాటలు కాదు. బైబిల్ తెరిచి బైబిల్ ఎలా ఉందరా అని చెప్తే నువ్వు అనాల్సింది, యేసయ్య నాకు ఈ విషయాన్ని నాకు నేర్పించాడు, నేను ఆ మాటకి లోబడాలి. అది నీకు లేకపోతే నువ్వు ఆయన బిడ్డవే కాదు. లూకాసు వార్త 6:46 ఒకసారి చూడండి. లూకాసు వార్త 6:46. యేసయ్య చాలా కోపంతో పలికిన మాట ఈ మాట. లూకాసు వార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచడం ఎందుకు
అన్నాడు అనమాట. ప్రభు ఎంత కోపంగా అంటున్నారు, మీరు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు, నన్ను ప్రభువా ప్రభువా అని ప్రార్థనలు చేస్తున్నారు, ప్రభువా ప్రభువా అని చెప్పి పాటలు పాడుతున్నారు. కానీ ఆయన అన్న ప్రశ్న చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు, నేను చెప్పిన మాటల ప్రకారం చేయకుండా? అంటే అర్థం ఏంటంటే ఆయన మన దగ్గర నుంచి కోరుతుంది ఏంటంటే మనం చెప్పింది ఆయన చేయడం కాదు, ఆయన చెప్పింది మనము చేయాలన్నమాట. ఆయన ప్రభుత్వం కిందకు వచ్చేయాలన్నమాట, ఆయన కాడి కిందకు వచ్చేయాలన్నమాట. ఒక ఎద్దు ఎలాగైతే యజమాని కాడెత్తి రా అని పిలిస్తే వచ్చి మెడ వంచి ఆ కాడి యొక్క బరువును తీసుకొని ఎంత దూరం లాగమంటే అంత దూరం లాగుతుందో, యేసయ్య వాక్యం అనే కాడి కిందకు మనం తలదించి, యేసయ్య నీ వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను లోబడతాను నాయన, అలా లోబడే లక్షణం మనలో లేకపోతేనండి యేసయ్య ఒక రోజు మనల్ని చూసి అంటాడు, నువ్వు ఎవడవో కూడా నాకు తెలియదు అంటాడండి. అది మత్తయి సువార్త 7లో, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగను, అక్రమం చేశారంతే ఇంతకాలం, పొండి నా దగ్గర నుంచి అంటాడు, గెడౌడ్ అంటారనమాట. ఆయన చిత్తం ఏంటంటే ఆయన అధికారం కిందకు రావడం, ఆయన మాట చొప్పున చేయడం, ఆడే జ్ఞానవంతుడు, వాడే నిజంగా రక్షింపడిన వ్యక్తి, వాడే నిజమైన ప్రభు యొక్క దాసుడు. సో నిజంగా నువ్వు రక్షింపడ్డావన్న నిశ్చయత నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నీ జీవితంలో ఆయన అధికారం కిందకు వచ్చే ఆ లక్షణం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి, బైబిల్ ఏం చెప్తుంది, అబద్ధమాడు పెద్దలు యెహోవాకి హేయములు. నువ్వు వెంటనే అంటావు ఏంటంటే, యేసయ్య నువ్వు బైబిల్లో రాయించావు కదా అబద్ధం ఆడితే అది నీకు ఇష్టం లేదని, అబద్ధం ఆడేవాడు నరకంకి వెళ్తానని చెప్పావు కదా, యేసయ్య ఈవేళ నేను తీర్మానం చేసుకుంటున్నాను, నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళి అబద్ధం ఆడిన ఈవేళ నుంచి. అదనమాట. పేతురు రాత్రంతా చేపలు పెట్టాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయం వచ్చాడు, వలలు కడుక్కుంటున్నాడు అనమాట. సాధారణంగా ఉదయాలు వెళ్ళి వలయిరు, బయట ఒడ్డు దగ్గరకు వచ్చేసి కడుక్కున్నాడు. ఈ లోపల యేసయ్య వచ్చి ఆయన అంటున్నాడు, కొంచెం లోతుకి వెళ్ళి వల అని అంటే ప్రభు చెప్తాడు, ప్రభువా రాత్రంతా మేము కష్టపడ్డాం, మాకేమీ కూడా ప్రయోజనం లేదు, కానీ నువ్వు చెప్పేవే, నువ్వు మాట నువ్వు ఆజ్ఞించావు కదా, నీ మాట చెప్పున నేను వెళ్ళి వేస్తాను. అది విశ్వాస లక్షణం. యేసయ్య నువ్వు చెప్పావు కదా నేను లోబడతాను నాయన, నువ్వు చెప్పావు కదా ఆ వ్యభిచారం అన్నది వద్దని నేను లోబడతాను యేసయ్య, నువ్వు చెప్పావు కదా ఆ చెడు అలవాట్లు ఏంటి మానేమని నేను చేస్తాను, నువ్వు నీ మాట చెప్పు ప్రకారంగా నేను జీవిస్తాను నాయన, పలానా పాపాలు నీకు ఇష్టం లేదని చెప్తున్నావు కదా నేను వదిలేస్తాను, పలానా స్నేహాలు నీకు ఇష్టం లేదని చెప్తున్నావు కదా నేను వదిలేస్తున్నాను నాయన. ఇలాంటిది మనకు లేకపోతేనండి మనం విశ్వాసులను చెప్పుకుంటున్నాం అంతేగాని ప్రభు అంటున్నాడు అక్రమం చేసావు ఎంతకాలం, పో అవతలకని అంటాడు, ఆయన రాజ్యంలో ప్రవేశం మనకు దొరకదు. సో ఎపఫ్రా నుంచి ఇప్పటి వరకు రెండు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి అంటున్నాడు తగ్గించుకుంటున్నాడు, పరిచయం చేస్తాను, నాకు పేరొద్దు, నేను మీలో ఒకడిని. రెండోది క్రీస్తు యేసు దాసుండి. వాడు గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే నువ్వు రక్షింపబడ్డావో ఆ రోజే యేసే నేనేమని పిలుస్తున్నాడు తెలుసా, నువ్వు నా దాసుడు అంటున్నాడు. ఎక్కడ రాస్తుంది, రోమా 6:22, రోమా 6:22, రోమా 6:22. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, చాలు అడున్న మాట చూసారా, పాపం నుంచి విమోచింపబడ్డాం. ఏ రోజైతే యేసే నీ పాపాలు క్షమించాడో ఆ రోజు అంటున్నాడు దేవునికి నువ్వేంటి, దాసులై. యు ఆర్ అ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ అ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, హీ ఈజ్ యువర్ లార్డ్. అయితే నిజ జీవితంలో అది నువ్వు చూపించట్లేదంటే దాని అర్థం ఇంకా నువ్వు పాపం నుంచి విమోచింపబడలేదని. నిజంగా పాపం నుంచి విమోచింపబడిన వాడు, నూతన స్వభావం కలిగిన వాడు ఆయన అధికారం కింద ఉంటాడు. వాక్యానికి నేను లోబడతాను, ఆ భయం మనకు ఉంటుంది. కొంతమందికి లెక్కలేనట్టు ఉంటారనమాట, ఎలా బతికినా పర్లేదులే, నా ఇష్టం, మై లైఫ్ మై వే అన్నట్టు బతుకుతారు. అది కుదరదండి. ఎపఫ్రా మనకు నేర్పిస్తున్నాడు, క్రీస్తు యేసుకు దాసుణ్ణి నేను అంటున్నాడు అనమాట. ఆయన పరిచర్లో కూడా మనుషులు సంతోషపడడానికి కాదు, మనుషులు ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్ ఇస్తాడు. వాక్యం ఎలా చెప్తే నేను అలా చేస్తాను అంతే, నువ్వు చెప్పినట్టు చేయను, వాళ్ళు చెప్పినట్టు చేయను. ప్రభు ఎలా చెప్తాడో ఆయన చెప్పినట్టే నేను చేస్తాను, ఎందుకంటే ఆయనకి నేను దాసుణ్ణి అన్నట్టుగా ఎపఫ్రా పరిచర్య చేశాడు. మనుషులు సంతోషపడడానికి కాదు, మనుషులకు నచ్చినా నచ్చకపోయినా ఆయన చెప్పినట్టే ఆయన పరిచర్య చేశాడు. మూడోది ఎపఫ్రాలో ఉన్న లక్ష్యం ఏంటంటేనండి ప్రార్థనా జీవితం అండి. చూడండి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలోనే 12వ వచనంలో ఆయన ఏం చేశాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవల్లని
ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు అనమాట. ఈజ్ అ ప్రేయర్ వారియర్. సో 3 లక్షణం మనం ఈ ఎపఫ్రా గురించి నేర్చుకుంటుంది ఏంటంటే, ఆయన ప్రార్థనలో పోరాడే వ్యక్తి అనమాట. ప్రభు జవాబిచ్చే వరకు పోరాడుతున్నాడు అనమాట. మన జీవితంలో లక్షణం ఉందా అండి? రక్షింపడిన వ్యక్తి వారి జీవితంలో కనిపించేది ఏంటంటే, ఆయన సన్నిధిలో మొరపెడతాడు, ఆయనతో మాట్లాడకుండా ఉండలేడనమాట. మన నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం కూడా చూసాం ఎలాగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రజలు బైబిల్ తీస్తున్నారు, వాళ్ళ పాపాన్ని ఒప్పుకుంటున్నారు. అంతేకాకుండా దేవుని గురించి అర్థం చేసుకుంటున్నారు, ఆయన్ని గణపరుస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ దేవుడు వారిని శిక్షిస్తున్నప్పుడు కరుణించమని అడుగుతున్నాడు. సో విశ్వాసులు, రక్షింపడిన వ్యక్తులు రోజు అయిందండి అంటే ఆ రోజు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది వారి హృదయంలో. అరే ఇదేనో నేను ప్రార్థన చేసుకోలేదే నేను అని. కొంతమంది నెలల తరబడి ప్రార్థన చేసుకోరు, చేయం కొట్టినట్టు కూడా అనిపించదు అనమాట వాళ్ళకి. నువ్వు రక్షింపడ్డావంటే ప్రార్థన లక్షణాలు కనబడుతూ ఉంటుంది. సో అదే ఇక్కడ మనం ఎపఫ్రా జీవితంలో మనం చూస్తున్నాం. ఈజ్ అ ప్రేయర్ వారియర్. చూడండి, ఆయన దేనికోసం ప్రార్థన చేశాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణత నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవల్లని. సో భక్తిలో సంపూర్ణత, ప్రభు రూపంలోకి వాళ్ళు రావాలని, అంతేకాకుండా నిలకడగా ఉండాలని, అటు ఇటు తొలగిపోకుండా ఉండాలని చెప్పి ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదట, ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సో మన జీవితంలో ప్రార్థన ఉందండి. ఇంకోటి తెలుసా, బైబిల్లో మనల్ని ప్రభు ఏం పిలిచాడంటే రాజులైన యాజక సమూహాన్ని పిలిచాడు. సో మనల్ని ఏమని పిలుస్తాడు ఆయన? మనం యాజకులం అంటండి. యాజకులు యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్లో యాజకులు ఏం చేసేవారు? ప్రజల అవసరాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళేవారు. సో నువ్వు ఒక యాజకుడుగా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఓకే, నీకు పెద్ద అవసరాలు లేవు అనుకుందాం. అరే నీ కుటుంబం ఉందే, నీ సంఘం ఉందే, వాళ్ళ కోసం నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి. చూడండి, ఒక భక్తుడు 6 రోజులు నీ డివైడ్ చేసుకున్నాడంట. ఎలాగంటే సోమవారం నేను నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను. సో సోమవారం ఓన్లీ తన ఫ్యామిలీ కోసమే, తన బిడ్డల కోసం, తన భార్య కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. మంగళవారం నేను నా కుటుంబం కోసం ప్రార్థన చేయను, కానీ నా స్నేహితుల కోసం, ఎవరైతే రక్షింపబడలేదో నా స్నేహితులు వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి మంగళవారం దానికోసం కేటాయించుకున్నాడు. బుధవారం ఎవరి కోసం అంటే సేవకుల కోసం మాత్రమే, దేవుని సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్లో ఉండి పోరాడుతున్న ఆ సేవకుల కోసం మాత్రమే నేను ప్రార్థన చేస్తానని చెప్పి బుధవారం ఆయన ప్రార్థన చేస్తాడట. లక్షవారం ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్, ఇక్కడ కాకపోయినా నాకు దూరంగా ఉన్న వేరే దేశాల్లో ఉన్న నా స్నేహితులు, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. అలా చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుంపు కోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పి భలే ప్లాన్ చేసేసుకున్నాడు. నిజంగా మీరు అలా చేయండి. ఓకే, సోమవారమా నేను పలానా ఆయన కోసం ప్రార్థన చేయాలి. అలాగే శుక్రవారం ఓన్లీ రోగుల కోసం, లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం, లేకపోతే గర్భిణీ స్త్రీల కోసం, వాళ్ళ కోసం నేను శుక్రవారం ప్రార్థన చేస్తానని చెప్పి అలాగే ఒక్కొక్క రోజుని అలా డెలిగేట్ చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. యాజక పని చేస్తున్నాడండి. నీకు నాకు దేవుడు ఎంత ప్రవేశం ఇచ్చాడంటే క్రీస్తులో, నువ్వు మొర పెడితే తండ్రి అయిన దేవుడు పరలోకంలో సింహాసనం మీద ఉండి నీ మొర ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది నీ గొప్పతనం కాదు. ఒక పాపి యొక్క స్వరం పరలోకంలో చేరుతుందండి అంటే ఆ మార్గం ఏర్పడింది ఎవరిలో అంటే క్రీస్తు యేసులో. ఆయన మన కోసం బలి అయి మనిషిని దేవునితో సమాధానం తీసుకొచ్చాడే, నీకు లేని నీతిని నీకు ఇచ్చాడే, ఆయన యొక్క నీతిని నీకు అనుగ్రహించాడే, ఆ నీతి ద్వారా తండ్రి అయిన దేవునితో నీకు సమాధానం కలిగిందే, నువ్వు ఆయన తండ్రి అని పిలిస్తే అలాంటి ఆత్మ నీలో పెట్టాడే, ఆ భారాన్ని ఇచ్చాడే. మరి ప్రార్థన చెయ్యవా? ప్రార్థన చెయ్యకపోవడం పాపం తెలుసా మీకు? అదే సమూయేలు అంటాడు, తర్వాత చదవండి, మీకోసం మొర పెట్టకపోతే అది పాపం చేసినట్టు అంటున్నాడు అన్నమాట. ఇక్కడ ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నాడు. మనం ఒక్కొక్కసారి ప్రార్థన ఎంత నెగ్లెక్ట్ చేస్తామంటే, తిండి నెగ్లెక్ట్ చేయం, రోజు 3 పూటలు తింటాం, నిద్ర నెగ్లెక్ట్ చేయం, ఫోన్ నెగ్లెక్ట్ చేయం, అన్నిటికీ టైం కేటాయిస్తాం, ప్రార్థనకు తప్ప. సో తీర్మానం చేసుకోండి. లాక్డౌన్ టైంలో బోల్డ్ అంత టైం ఉంది. పబ్జి గేమ్లు ఆడడానికి టైం ఉంటుంది నీకు, కానీ ప్రార్థన చేయడానికి టైం ఉండదు నీకు. సిగ్గుపడాలి నిజంగా. అనుకుంటున్నావు ఏం పర్లేదు, లైఫ్ చల్తాహే, ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది, హ్యాపీగా అనుకుంటుంది. ఎక్కడ తగులుతుందో తగులుతుంది. దేవుడు
బుద్ధి చెప్పే డేస్ తెచ్చుకోకండి. సో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే, మంచిగా నోటితో చెప్తున్నప్పుడే సరి చేసుకోవాలి. మొన్న నెహెమ్యా 9వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కదా, ఆయన ముందంట మంచిగానే నోటితో చెప్తాడంట. ఆయన హెచ్చరించే ఆత్మను మన దగ్గర పంపిస్తాడట. ఆయన వాక్యం ద్వారా మనల్ని సరి చేస్తూ ఉంటాడు. ఇంకా మేళ్ళు కూడా చేస్తూ ఉంటాడు. ఏంటి, అక్రమంగా ఉన్నప్పటికీ కూడా. అయినా లోబడకపోతే అప్పుడు బెత్తం చేస్తాడు అనమాట. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన మంచిగా వాక్యం చెప్తున్నప్పుడు లోబడచ్చు కదా. సో ఎపఫ్రా ద్వారా ఆయన మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే మన జీవితంలో ప్రార్థన ఉండాలి. సో ఒకటి తగ్గించుకోవాలి, అది ఎపఫ్రా నుంచి మనం నేర్చుకున్నాం. పరిచర్య చేస్తాను, పేరొద్దు నాకు. రెండోది ఏం నేర్చుకున్నాం? ఆయన నేను యేసుక్రీస్తుకి దాసుణ్ణి అని చెప్పి అంటున్నాడు. మూడోది ఆయన గురించి మనం నేర్చుకుంది, ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఆయన ఈజ్ అ ప్రేయర్ వారియర్ అన్నట్టు నేర్చుకున్నాం. నాలుగోది ఆయన జీవితంలో మనం చూసేది ఏంటంటే ఆయన సొంత ప్రజలకు ఆయన వాక్యం చెప్పాడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి, 6-7 వచనాలు. కొలస్సీలోనే 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారుడు, అతడు ఆత్మందలి మీ ప్రేమను మాకు తెలుసు. సరే, ఈ 6-7 వచనాలు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఈ ఎపఫ్రా అన్నాయన పౌలు దగ్గర వాక్యం రక్షింపబడ్డాడు. ఎఫ్ఎస్సికి వెళ్ళి, ఇందా చెప్పాను కదా, ఎఫ్ఎస్సికి వెళ్ళి అక్కడ వాక్యం నేర్చుకొని వెనక్కి వచ్చాడు. ఎవరికో ఇది వాక్యం చెప్పడం కాదంటండి, తన సొంత ప్రజలైన కొలస్సీ వాళ్ళకి చెప్తున్నాడంట. ఎందుకంటే ఆయన నివాసి, కొలస్సీ నివాసి. మీకు తెలుసా, ఎక్కడికో వెళ్ళి సువార్త చెప్పడం ఈజీ, ఎందుకంటే అక్కడ వాళ్ళకి నీ సంగతి ఏంటో తెలీదు. కానీ నీ సొంతోళ్ళకి వాక్యం చెప్పడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉంటారు వాళ్ళు. నువ్వు ఎలాంటి వేషాలు వేసావు కూడా అన్నీ వాళ్ళకి తెలుసు. ఇంకోటి తెలుసా, మీ పక్కింటోళ్ళకి వాక్యం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు నిన్ను రోజు గమనిస్తున్నారు. నీ సాక్ష్యం ఏంటి వాళ్ళకి బాగా తెలుసు. నీ గురించి అడగాలంటే ఆ పక్కింటోళ్ళు అడిగితే చెప్పేద్దరు. వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పడం చాలా కష్టం. అయితే ఈ ఎపఫ్రా వెళ్ళడం ఎక్కడికి వెళ్ళాడండి అంటే, కొలస్సీ పట్టణానికి వెళ్ళిపోయి వాళ్ళ సొంత ప్రజలకు వాక్యం చెప్తాడు. వాళ్ళు ఎందుకు విన్నారండి? ఈ కొలస్సీలో ప్రజలు ఈ ఎపఫ్రా మాటలు ఎందుకు విన్నారండి? ఎందుకు విన్నారు తెలుసా? ఎప్పుడైతే పౌలు దగ్గర వాక్యం విన్నాడో ఆ వాక్యం ఎపఫ్రా జీవితాన్ని మార్చింది. ఈ కొలస్సీ పట్టణంలో వచ్చిన తర్వాత ఎపఫ్రాను చూస్తూ ఉంటే, ఎపఫ్రా నీ మాట తీరు మారిపోయింది ఎపఫ్రా, నీ పద్ధతి అంతా మారింది ఎపఫ్రా, చాలా క్రమంగా ఉంటున్నావు, నీ ముఖంలో కూడా ఎంతో సంతోషం ఉంటుంది. ఇంతకుముందు తగులాడేవాడు, ఇప్పుడు అసలు తగులాడట్లే, చాలా సమాధానం వచ్చింది. నీ మాట తీరేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ ప్రేమ ఏంటి, నీ ధైర్యం ఏంటి, ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటి? నువ్వు చాలా పవిత్రంగా ఉంటున్నావు, అలాంటి చెడు వాటి నుంచి దూరం అయిపోయావు, నువ్వు ఏంటి డిఫరెన్స్ అంటే అప్పుడు చెప్తున్నాడు, నన్ను మార్చింది ఎవరో తెలుసా? యేసు ప్రభు. యేసు ప్రభు ఆయన వాక్యాన్ని నేను విన్నాను. యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా పాప శిక్ష నుంచి విడిపించడమే కాదు, నా స్వభావం కూడా ఆయన మార్చాడు. ఆయన నా జీవితాన్ని మార్చాడు. అంతేకాదు, ఆయన నాకు ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడంటే, నేను మరణించిన ఆయన రాజ్యానికి నేను వెళ్తాను. ఎందుకంటే ఆ రాజ్యంలోకి అడుగు పెట్టాలి అంటే నీతిమంతులే అడుగు పెట్టగలరు. ఆ నీతి యేసు ప్రభుని విశ్వాసించడం ద్వారా కృపచేతనే ఉచితంగా ఆయన నన్ను నీతిమంతులుగా తీర్చాడు. ఆయన నా బ్రతుకును మార్చాడు. ఎప్పుడైతే వింటా ఉంటే, అవును మేము ఇప్పటి వరకు యేసు ప్రభువునికి ఎప్పుడు వినలేదే. కరెక్టే, నేను ఆయన గురించి విన్నాను. ఈ లోకానికి వచ్చిన రక్షకుడు ఆయనే, దేవాది దేవుడు మానవుడికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మనుషులు సాధించలేని ఆయన సాధించాడు. ఏంటండి అంటే, మనిషి పాపం ద్వారా మరణాన్ని తెచ్చుకున్నాడు. ఏ మనిషి కూడా మరణాన్ని జయించలేడు. దేవాతి దేవుడు యేసయ్య ఒక్కడే ఈ లోకానికి వచ్చి ఆ మరణాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చిందండి అంటే, పాపానికి జీతంగా, పాపానికి శిక్షగా వచ్చింది ఈ మరణం. అలాంటి మరణం యేసయ్య ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన శిక్ష భరించాడు, ఆయన మరణించాడు, జయించి మూడో తెరాన్ని తిరిగి లేచాడు ఆయన. అలాంటి యేసయ్యని నేను అర్థం చేసుకున్నాను. ఆయన నిజమైన దేవుడని, ఆయన నా రక్షకుడని నమ్మాను. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాను, ఆయన నా బ్రతుకును మార్చాడు. ఇదిగో మీ బ్రతుకును కూడా ఆయన మారుస్తాడు అని చెప్పి ఎప్పుడైతే వాక్యం చెప్పాడో వాళ్ళు మారారు. ఎపఫ్రా మాకు ఆ యేసయ్య నమ్ముకోవాలని ఉంది అని.
నిజమే, సొంత ప్రజలకు వెళ్ళి వాక్యం చెప్పడం నేర్చుకోండి. చాలామంది అనుకుంటున్నారు, ఏమిటి మనం బస్సు వేసుకుని వెళ్ళిపోయి మొత్తం ఆ ఊరంతా ఈ ఊరంతా వాక్యం చెప్పేదండి. పక్కింటోడికి చెప్పం వాక్యం. ఎందుకు తెలుసా? పక్కింటోడికి మన బతుకంతా తెలుసు కాబట్టి. ఈ ఎపఫ్రా మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే, మంచి సాక్ష్యం కలిగి జీవించు. నీ వెలుగు వాళ్ళ ముందు ప్రకాశింపజేయి. వాళ్ళు నిన్ను చూస్తున్నప్పుడు, నీ బ్రతుకును చూస్తున్నప్పుడు మారిపోవాలి. వాళ్ళ ముందు ఉప్పులాగుండు, వాళ్ళ ముందు వెలుగులాగుండు. నిన్ను చూసి నీ జీవితాన్ని చూసి వాళ్ళు ప్రభు దగ్గర రావాలి. ఎపఫ్రా ఎవరికో వెళ్ళి వాక్యం చెప్పడం కాదండి, వాళ్ళకి చెప్పుకున్నాడు వాక్యం. అది మూడో లక్షణం మనం చూస్తున్నాం. నాలుగో లక్షణం మనం చూస్తున్నాం. ఈవెన్ సమరయ స్త్రీ ఉందండి. యేసు ప్రభు తన జీవితాన్ని మార్చాడు, తన బ్రతుకును బయటాడు, పాప క్షమాపణ అనుగ్రహించాడు. ఒక వ్యభిచారి, ఆమె కొండను పడేసింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ సొంత ఊళ్ళ దగ్గరికి వెళ్ళింది, సొంత ఊళ్ళ దగ్గరికి వెళ్ళింది, పరిగెట్టింది. ఇదిగో నా బ్రతుకంతా చెప్పేశాడు, ఈయన కాదా మెస్సయ్య అని చెప్పి ఆమె చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి ఒక వ్యభిచారి, ఆవిడ మాటను ఎవరు లెక్క చేయరు, కానీ ఆవిడ చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి చూసి ఆ ఊరంతా కదిలిపోయి యేసయ్య దగ్గరికి వచ్చేసారు. సో సొంత వారికి చెప్పుకున్నాడండి వాక్యం. మరి ఈ వాక్యం చెప్తున్నాడు కరెక్టే, కానీ ఆయన చెప్తున్న మెసేజ్లో కీలకమైన మాటలు ఏంటండి అని చూస్తే, ఆ వాక్యం గురించి చూడండి. ఇక్కడ 6వ దేవుని కృపను గురించి చెప్తున్నాడు అని ఉంటుంది. 6వ వచనం చూడండి, మరొకసారి కొలస్సీ 1:6. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన నాటి నుండి. చూడండి, ఏంటి చెప్పాడండి అని చూస్తే, ఆయన మెసేజ్ల కంటెంట్ ఏంటండి అంటే దేవుని కృప. అదే కదా రాసింది. ఏమని రాసింటే, ఎపఫ్రాను మా ప్రియుడు తోడి దాసం వల్ల మీ సంగతి నేర్చుకోండి. ఏంటి 6వ వచనం? మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన నాటి నుండి. సో ఆయన చెప్పిన మెసేజ్లో ఏంటండి అంటే దేవుని యొక్క కృప. అదే చెప్తున్నాడట. మనం కూడా లోకానికి చెప్పాల్సింది ఆయన కృపను గురించి చెప్పాలి. కృప అంటే ఏంటండి? కృప చూడండి, సింపుల్గా చెప్తాను. ఒక అబ్బాయికి మొన్న 10వ క్లాస్ పరీక్షలు రాసినప్పుడు, లేకపోతే ఇంటర్మీడియట్ రాస్తున్నప్పుడు 1 మార్కు తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోయాడు. 100 మార్కులకి 35 రావాలి, మనోడికి 34 వచ్చే ఫెయిల్ అయిపోయాడు. చాలా బాధపడిపోతున్నాడు. అరే నా జీవితం పాడైపోయిందే అని చెప్పి బాధపడుతున్నాడు. ఆ 1 మార్కు వస్తే బాగుండు. ఇప్పుడు ఏం చేయలేడు 1 మార్కు గురించి. ఆ ఇయరంతా వేస్టే. కానీ మరుసటి రోజు న్యూస్ పేపర్ చూశాడు. ఏంటంటే అందరినీ పాస్ చేసేసారండి, 1 మార్కు కూడా కలిపేసి పాస్ చేసేసారండి అనేటప్పటికి వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? అవునా, న్యాయంగా అయితే నన్ను ఫెయిల్ చేయాలి కదా, నేనేం సంపాదించలేదు కదా, ఆ 1 మార్కుని ఉచితంగా ఇచ్చారా, ఆ యోగ్యుడికి ఇచ్చారా? దాన్ని ఏమంటారంటే గ్రేస్ మార్క్ అంటారు. దేవుడు మన ఎడల చేసింది అదే. అరే నువ్వు 4 మంచి పనులు చేసుకొని నా దగ్గరకు రా, ఆ మంచి పనులు చేసి చూసి నేను క్షమించి నేను మోక్షాన్ని తీసుకెళ్తానని చెప్పి 4 మంచి పనులు చేయి అని చెప్పలే. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆయన ఏం ఇస్తాడంటే కృప ఇస్తాడు. అంటే ఒక పాపి ఏమి చేసినా కూడా వాడి యొక్క నీతి క్రియలను బట్టి ఆ దేవుడిని సంతోష పెట్టలేడు. అలాంటి పాపి ఆయన దగ్గరికి వచ్చి, యేసయ్య నువ్వు కరుణిస్తే తప్ప, నువ్వు కృప చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు నాయన, నాకు నరకం తప్ప ఇంకోటి ఏం లేదు నాయన అని చెప్పి నన్ను కరుణించవా, నన్ను క్షమించవా అని చెప్పి ఆయన పాదాల దగ్గర అడిగితే ఆయన వాళ్ళకి ఏం చూపిస్తారంటే కృప చూపిస్తారు. కృప అంటే ఏంటంటే గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. యేసయ్య ఆయన అంటాడు, నీ శిక్ష నేను భరించాను కాబట్టి నీకు కృప చూపించి నీకు క్షమాపణ అనుగ్రహిస్తాను, కృప చూపించి నేను నీతిమంతుడిగా తీరుస్తాను, నీకు కృప చూపించి నా బిడ్డగా నిన్ను చేసుకుంటాను, నేను కృప చూపించి నా సత్యాన్ని నీకు తెలియజేస్తాను, నీ కృప చూపించి నిత్య జీవాన్ని నేను ఇస్తాను. కృప. అయోగ్యుడివే ఒక ఫెయిల్ అయినోడికి ఉచితంగా మార్కులు ఇవ్వడం అన్నది ఎంత గొప్ప అనుకుంటావో, ఒక పాపాత్ముడికి నరకానికి వెళ్ళాల్సినోడికి ఫ్రీగా ఉచితంగా ఆయన కృప ఇవ్వడం అంతకన్నా శ్రేష్టమైనది. నువ్వు దీనికి సీరియస్గా అర్థం చేసుకుంటే
ఆయన నువ్వు చచ్చిపోయిన నీ ఆత్మని మోక్షానికి తీసుకెళ్ళి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు ఆ సంతోషంలో, ఆ మహిమలో, ఆ తేజస్సులో నువ్వు ఉంటావు. పరలోకం, నువ్వు చచ్చి పరలోకంకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా ఆయన కృపను బట్టి స్తుతిస్తూ ఉంటావు. దేవా, ఒక పాపాత్ముడిని ఆయన ఆ నరకంలో కాలాసున్నోడిని నాకా నీ కృపను అనుగ్రహించావు, నాలాంటోడుకా అని చెప్పి ఆ కృపను బట్టి ఆయన స్తుతులు చెల్లిస్తూ ఉంటావు. అందుకోసం ఇంతకీ ఈ కృప ఎక్కడ దొరుకుతుందండి, ఎవరికి దొరుకుతుందండి అంటే, ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో ఆయన దగ్గరే ఆ కృప దొరుకుతుంది. యేసుక్రీస్తు నందున్న కృప చేత బలందుకము అంటాడు తిమోతి, 2 తిమోతి 2వ వచనం. అంతేకాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు ప్రభు దగ్గర దొరికేది ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగి దొరికింది ఏంటండి అంటే, ఆ కృప. ఒక అయోగ్యుడివే, ఎన్నో పాపాలు చేసినోడివే, అసలు న్యాయంగా అయితే నిజంగా నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటేనే నీకు ఆశయం వస్తుంది. ఏంటంటే నేను ఎంత దరిద్రున్నా అని చెప్పి మన జీవితం మీద మనకి ఆశయం వస్తుంది. అలాంటోడివే యేసయ్య దగ్గరకు వచ్చావు. యేసయ్య నన్ను క్షమించేసాయని అడిగావు, ఆయన నీకు కృపను చూపిస్తాడు, నీ బ్రతుకునే మార్చేస్తాడు ఆయన. ఇలాంటి కృపను గురించి ఎపఫ్రా కొలసి సంఘానికి, హిరాపోలే సంఘానికి, లవదోకే సంఘానికి చెప్తున్నాడు. అయితే కొంతమంది అండి లేదండి, మోక్షాన్ని చేరాలంటే మనమంటూ కొన్ని మంచి పనులు అవి చేయాలండి, మనం మంచే మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారని చెప్పి కృపని కాల్దొంతారనమాట. కానీ అలాంటి వాళ్ళకి ఒక వచనాన్ని నేను చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోష పెట్ట నేరరు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఏ మనిషి కూడా వాడి మంచి పనుల ద్వారా దేవుణ్ణి సంతోష పెట్టలేడు. మురికి చేతులతో నువ్వు ఏది పట్టుకున్నా కూడా మురికే. నీ పాప స్వభావంతో, నీ పాప మనసుతో, నీ హృదయంలో ఉన్న గర్వ అతిశయాలతో, నీ హృదయంలో ఉన్న స్వార్థ బుద్ధితో నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా దేవుని దృష్టిలో మురికి తప్ప నీ మంచి పనులు ఏ రకంగా కూడా ఆయన సంతోష పెట్టలేవు. నువ్వు చేయాల్సిన ఒకే ఒకటి ఏంటంటే, ఆయన కృప మీద ఆధారపడాలి. ఉచితంగా అనుగ్రహిస్తాడు ఆయన, ఉచితంగా నేను నీతిమంతుడిగా తీరుస్తాడు. యేసు ప్రభువా, నిజమే, నా మంచి పనులు కాదు నిన్ను సంతోషపెట్టేవి, ఇదిగో నీ పాదాల దగ్గర పడుతున్నాను, నీ కనికరం నా పట్ల ఉంచు, నీ కృప నాకు అనుగ్రహించిన ఆయన అని చెప్పి ఆయన అడిగితే ఆయన నీకు క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు అనమాట. సొంత భక్తి మీద, సొంత నీతి మీద ఆధారపడి నా మంచి పనులే నన్ను మోక్షాన్ని తీసుకెళ్తాంటే నీకంటే వేర్రోడు ఇంకోళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. సో ఎపఫ్రా ఆ కృపను గురించి వాక్యం చెప్పేవాడు. 5వది ఏంటండి ఎపఫ్రా గురించి మనం నేర్చుకునేది అని చూస్తే, ఈయన మంచి పలికే వ్యక్తి అండి, మంచి పలికే వ్యక్తి. అదే మనం 5వ విషయం మనం చూస్తాం. కొలసి 1:8 చూస్తాం చూడండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఈ మాటలకు అర్థం ఏంటండి అని చూస్తే, కొలస్సీ సంఘస్థులు పౌలుని ఎప్పుడు చూడలే, కానీ ఎపఫ్రాట ఆయన పౌలు గురించి మంచి విషయాలు కొలస్సీ సంఘానికి చెప్పేవాడట. అంటే ఎలాగా? ఏమండి, ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు పౌలు, ఆయన ఎఫ్ఎస్సి వచ్చాడండి. నేను ఎందుకే వెళ్ళాను, నా పని మీద ఎఫ్ఎస్సి వెళ్ళాను, కానీ ఆయన మీటింగ్ పెడుతుంటే నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నానండి. ఆయన చెప్పిన మాటలు ఎంత మంచి మాటలు చెప్పాడంటే యేసుప్రభుని గురించి. ఆ మాటలు విన్నప్పుడు నాకు యేసుప్రభు మీద విశ్వాసం కలిగింది. ఆయన ఇంత కష్టపడే వ్యక్తి, దేవుని కోసం ఇంత ప్రయాసపడుతున్నాడు అని చెప్పి పౌలు గురించి మంచి విషయాలు చెప్తుంటే, ఈ కొలస్సీ సంఘస్థులకి పౌలు మీద ఏం కలిగింది? ప్రేమ కలిగింది. నిజానికి పౌలులను ఎప్పుడూ చూడలే, ఎప్పుడు చూడకపోయినా వాళ్ళకి పౌలు మీద ప్రేమ కలిగింది. అంటే పౌలును ప్రేమించడానికి గల కారణం ఎవరంటే ఎపఫ్రా పౌలు గురించి మంచి విషయాలు కొలస్సీ సంఘానికి చెప్పాడు కాబట్టి కొలస్సీ సంఘ బిడ్డలు పౌలుని అంతా ప్రేమిస్తున్నాడు. నిజానికి కల్లారా చూడలేదు పౌలు ఎప్పుడు వాళ్ళని, అది కూడా అంటున్నాడు చూడండి. కొలస్సీ 2:1 పౌలే అంటాడు,
మీ కొరకును లయవదేక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును అంటున్నాడు. అంటే శరీరీతిగా ఎప్పుడు ఆయన వాళ్ళ ముఖాల్లో చూడలేదు, వాళ్ళు కూడా పౌలు ముఖాన్ని ఇప్పుడు చూడలేదు. ఆ టైంలో ఫేస్బుక్, వాట్సాప్ ఫోటోలు ఇవే ఉండేవి కాదు కదా, వాళ్ళు ఫిజికల్గా ఎప్పుడు పౌలు చూడలేదు. కానీ పౌలు అంటే గొప్ప ప్రేమ వాళ్ళకి వచ్చేసింది. ఈ విషయం ఎందుకు చెప్తానంటేనండి, ఎపఫ్రా మనకు కూడా నేర్పిస్తున్నాడు ఏంటంటే, మంచి పలకడం నేర్చుకోవాలి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే, ఒక వ్యక్తిలో ఏదైనా చెడ్డ విషయం కనిపించిందనుకో, ఉంటాయి ఖచ్చితంగా, దాన్ని హైలైట్ చేస్తాం ముందు. రే ఆడు ఆ సంగతి నీకు తెలీదు, ఆడు అలాంటి తెలుసా, ఎంత కోపం తెలుసా ఆడికి అని చెప్పి విశ్వాస కోసమే వెళ్ళి వాళ్ళున్న చెడ్డ లక్షణాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి చెప్తూ ఉంటాం. అవతలోడికి ఈ వ్యక్తి అంటే అసహ్యం పుట్టించేటట్టు చేస్తూ ఉంటాం అనమాట. అది సైతాను బుద్ధి. దేవుని బిడ్డలు ఏం చేస్తారు తెలుసా, తోటి విశ్వాసీల మధ్యన ప్రేమ పుట్టడానికి వాళ్ళ గురించిన మంచి విషయాలు చెప్తూ ఉంటారనమాట. అర్థమవుతుంది మీకు? సో అయితే బైబిల్లో ఇంకో ఆయన ఉన్నాడండి, వాడంట ఇప్పుడు చెడ్డ విషయాలే చెప్పేవాడట. ఎక్కడ రాస్తుందండి అంటే 3వ యోహాను చూడండి. 3వ యోహాను అంటే తెలుసు మీకు, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను. 3వ యోహాను 3వ యోహాను ఒకే అధ్యాయం ఉంది, 9వ వచనం చూడండి. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అంటే ఇది ఎవరంటే యోహాను అన్న భక్తుడు, యేసుప్రభు శిష్యుడైన యోహాను అన్న భక్తుడు ఇక్కడ ఒక సంఘానికి వ్రాస్తూ ఒక వ్యక్తి కోసం రాస్తున్నాడు. ఏంటో ఎవరు చూడండి. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే, ఇతని పేరు ఏంటంట దియోత్రెఫే, మమ్మును అంగీకరించట లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. సో అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ఇక్కడ దియోత్రెఫే గురించి ఏం నేర్చుకుంటున్నాం? ఇతరట అపోస్తులైన యోహాను ఆయన గురించి, దేవుని బిడ్డల గురించి బ్యాడ్గా సంఘానికి చెప్తున్నాడట. అలా చెట్టు ద్వారా యోహాను మీదే సంఘానికి అసహ్యం పుట్టించేటట్టు చేస్తున్నాడు. చెడ్డ మాటలు పలికే వ్యక్తి అనమాట ఈ దియోత్రెఫే. కానీ ఎపఫ్రా ఎలాంటి వాడు? మంచి విషయాలు పలుకుతున్నాడు. ఆ మంచి విషయాలు ఎప్పుడైతే పలికాడు, పౌలు గురించి ఎప్పుడైతే చెప్పాడో, వాళ్ళందరికీ పౌలు అంటే ఒక రకమైన ప్రేమ వచ్చేసింది. పౌలు కోసం ప్రార్థన చేస్తున్నారు. సో పౌలు అంటే గౌరవం పెరిగింది. మరి మీరు మంచి పలికే వ్యక్తులా లేకపోతే చెడు పలికే వ్యక్తులా? ఓ పాస్టర్ గారి కోసమే మాట్లాడాలనుకోండి, లేకపోతే తోటి విశ్వాస కోసమే మాట్లాడాలనుకోండి. నేను కొంతమంది గమనిస్తాను, ఎప్పుడు చెడ్డే చెప్తారు అనమాట. అదేటో మరి ఏమైనా మంచి విషయం ఏమైనా చెప్తాడా ఆ వ్యక్తి గురించి అంటే అది ఉండదు, అతమంది చెడ్డే. ఆడి సంగతి తెలియదండి, ఆడు ఎలాంటి వాడండి, వీడి సంగతి తెలియదండి, ఈడెళ్ళి అలాంటివి ఎందుకు చెప్తారు తెలుసా? నేను ఒక్కడనే మంచోడినండి, వాళ్ళందరిలో మిగిలిన అందరూ చెడ్డోళ్ళు, నేను ఒక్కడే మంచోడిని. సైతాను బుద్ధి అది. మంచి పలకడం నేర్చుకోండి. మంచి పలుకుడు ద్వారా ప్రేమలు పెరుగుతాయి, సంఘంలో ఐక్యత పెరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు అది రాకపోతే ప్రభువుని అడగండి, ప్రభువా నాకు కొండేలు చెప్పే అలాంటి వ్యక్తిగా ఉండకూడదు నాయన, నీ బిడ్డగా నేను మంచి పలికే, సమాధానాన్ని తీసుకొచ్చే అలా మంచి పలికే వ్యక్తిలాగా నన్ను చేయనాయన. ఎపఫ్రా అలాంటి లక్షణాన్ని మనకి నేర్పిస్తున్నాడు. ఐదు విషయాలు మనం నేర్చుకున్నాం. ఆరోది ఈ ఎపఫ్రా గురించి మనం నేర్చుకునేది ఏంటంటే, ఫిలోమోను పత్రికలో 23వ వచనం చూడండి. ఫిలోమోను 23వ వచనం. ఫిలోమోన్లో కూడా మనం ఒకే అధ్యాయం ఉంటుంది, హెబ్రీ పత్రిక ముందు ఉంటుంది. ఆయన ఇక్కడ ఎపఫ్రా గురించి 23వ వచనంలో పౌలు ఇచ్చిన టైటిల్ చూడండి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. తోడి ఖైదీ అంటున్నాడు అనమాట. సో తోడి ఖైదీ. సో అంటే అక్కడ అర్థం ఏంటండి అంటే, తోడి ఖైదీ అంటే అర్థం ఏంటంటే పౌలు కష్టాల్లో ఆయనతో పాటు ఉన్న వ్యక్తి అని అర్థం. సో 6 విషయాలు మనం నేర్చుకున్నాం పౌలును గురించి, ఎపఫ్రా గురించి. సో మిగిలిన జీవితాలు మనం క్లుప్తంగా మనం చూసి గుర్తుపెట్టుకుందాం. ఈ 6 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎపఫ్రా గురించి ఏం నేర్చుకున్నాం? ఆయన
తగ్గించుకున్న వ్యక్తి, పరిచర్య చేస్తాను కానీ పేరు వద్దు అంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క దాసుణ్ణి నేను అంటున్నాడు అనమాట. మూడోది, ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు. నాలుగోది, ఆయన కృపను వాక్యాన్ని సొంతూళ్ళతో చెప్తున్నాడు అనమాట. ఆయన కృపను గురించి చెప్తున్నాడు. ఐదోది, మంచి పలికే వ్యక్తి ఆయన, ప్రేమను పెంచే వ్యక్తి ఆయన. ఆరోది, కష్టాల్లో కూడా తోడి ఖైదీ అంటున్నాడు చూసారా, కష్టాల్లో కూడా తోడుగున్న వ్యక్తి ఆయన. సో ఎపఫ్రా జీవితం అయిపోయింది. నెక్స్ట్ మనం మిగిలిన వారి జీవితం క్లుప్తంగా మనం చూసి ముగించుకుందాం. మళ్ళీ కొలసి పత్రిక వెళ్ళిపోదాం. కొలసి పత్రిక 4వ అధ్యాయం. ఈ నెక్స్ట్ వ్యక్తి ఎవరున్నారండి అని చూస్తే లూకా. చూడండి ఇక్కడ 14వ వచనం. కొలసి 4:14, 15 వచనం యాక్చువల్లీ. లూకా అను ప్రియుడైన వైద్యుడును. సో నెక్స్ట్ వ్యక్తి, 7వ వ్యక్తి ఎవరండి అంటే లూకా. ఈయన ఒక వైద్యుడు. సో లూకాను గురించి మనం నేర్చుకునే ఈ వ్యక్తి ఎవరు అని చూస్తే, ఈ వ్యక్తిని గురించి నేర్చుకున్న లక్షణం ఏంటండి అని చూస్తే, ఆయన దేవుడు ఆయనకిచ్చిన తలాంతును, ఆయనకిచ్చిన జ్ఞానాన్ని దేవుని కోసం వాడే వ్యక్తి. సో లూకాను గురించి నేర్చుకునేది ఏంటంటే, దేవుడు నాకు ఈ తలాంతు ఇచ్చాడే, దేవుడు నాకు ఈ జ్ఞానం ఇచ్చాడే, నేను ఇది దేవుని కోసమే నేను వాడతాను అని చెప్పి అలాంటి వ్యక్తి అనమాట. ఎందుకీ లూక్కు ఉన్న టాలెంట్ ఏంటండి అని చూస్తే, ఆయన గురించి ఇక్కడ రాసిన మాట, లూకా అను ప్రియుడైన వైద్యుడు. ఆయన ప్రియుడైన వైద్యుడు అంటాడు. వైద్యుడు అంటే ఎవరు? ఈజ్ అ డాక్టర్. ఆయన డాక్టర్ అన్నమాట. డాక్టర్గా చదవాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం. కానీ దేవుడు కొంతమంది వ్యక్తులకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని డాక్టర్ లేదా ఎంబీబీఎస్ లేదా ఎండి పూర్తి అవ్వడానికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. వాడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆ జ్ఞానం నీకు వచ్చింది దేవుడే నీకు ఇచ్చాడు. ఆ స్కిల్ నేర్పించింది దేవుడే ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకుంటే నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్వించవు. అంతేకాదు, దేవుడే నాకు ఇచ్చాడు కాబట్టి నేను నా దేవుని కోసమే ఈ జ్ఞానాన్ని నేను వాడాలి అన్న మనసు నీకు వస్తుంది. సో లూక్ అన్న భక్తుడు అంత జ్ఞానం ఆయనకుంది. కానీ ఏం చేసేవాడు తెలుసా? పౌలు ఎక్కడ ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాడో ఆయనతో పాటు ఈయన ప్రయాణం చేసేవాడు. మిషనరీ డాక్టర్ అయ్యాడు. ఆయన వెళ్ళి బయటన ఆయన కార్పొరేట్ హాస్పిటల్లో చేసి ఉండంటే బోల్డ్ అని డబ్బులు. ఆయన మైండ్ ఏంటంటే, సంపాదించుకుంటాను కానీ ఎంతవరకు అంటే నేను నా కుటుంబం పోషించుకున్నంత వరకు, కానీ మిగిలిన టైం అంతా ఉందే, ఆ టైం అంతా నేను దేవుని కోసం, ఆయన పరిచయం కోసమే వాడుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ పౌలు బోల్డ్ అని దెబ్బలు తిన్నాడు. ఆయన కష్టాలు తర్వాత చూద్దాం, పౌలు జీవితం కూడా చూద్దాం. ఆయన విపరీతమైన దెబ్బలు తగిలేసాయి. ఆయనకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఉంటుంటాయో, లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్స్ అయ్యాయేమో, లేకపోతే ఏమయ్యాయో. మరి పౌలుని పట్టించుకున్నవాడు ఎవరు లేకపోయినట్టు చచ్చిపోతాడు. ఆ పక్కన లూక్ అన్న ఆయన ఉండి, బ్రదర్ నేను ఉంటాను మీతో, మీకు ఏమైనా అనారోగ్యం వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి హీ వాజ్ లైక్ అ మిషనరీ డాక్టర్ అనమాట. ఇంకోటి తెలుసానండి, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చింది ఎందుకంటే మళ్ళీ ఆయన కోసం మనం వాడాలి. ఇప్పుడు ఒక వారం ఉందనుకోండి, ఒక 1 వీక్ ఉందనుకోండి, సాధారణంగా ఒక వ్యక్తి రోజుకి 8 గంటలు చొప్పున కష్టపడితే, ఒక 5 రోజులు పని చేస్తే 5 రోజులు ఇంటూ 8 అంటే 40 గంటలు మాత్రం ఉద్యోగం మాత్రం చేయాలి, కష్టపడాలి. మాకు మిగిలిన టైం అంతా ఉంది కదా, ఆ టైం అంతా దేనికండి అంటే నువ్వు నీ జ్ఞానాన్ని దేవునికి ఉపయోగించాలి, దేవుని కార్యాల కోసం, ఆయన మహిమ కొరకు వాడాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, రోజుకి 8 గంటలు కాదు 24 గంటలు పనిచేసేస్తూ ఉంటారు, నిద్రాహారాలు లేకుండా పనిచేసేస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుసా, వాళ్ళ లోపల ఉన్న మోటివ్ ఏంటో తెలుసా, ధనాపేక్ష. నాకు వచ్చింది చాలదు, ఎక్కువ సంపాదించేయాలి, నేను రకరకాలుగా సంపాదించేయాలంతే. ఆ ధనాపేక్ష ఎంత భయంకరమైందంటేనండి, సంపాదిస్తావు, కష్టపడి సంపాదిస్తావు, కానీ అనుభవిద్దామన్న టైంకి నీ వయసు ఉండదు. ఇంకా అదంత భయంకరమైందనమాట. చూడండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పి కూడా బైబిల్లో రాస్తుంది. సో ఈ ధనాపేక్ష మనం జయించాలి. కష్టపడదాం, పని చేద్దాం, ఏదో
నువ్వు నీ పొట్ట గడవడానికి, నీ కుటుంబం పోషణ కోసం కష్టపడు. నీ జ్ఞానం ఇచ్చాడా, కష్టపడు. 40 గంటలు వారంలో కష్టపడు. మిగిలిన టైము నీ జ్ఞానాన్నే, నీ బుర్రనే దేవుని కోసం వాడు. దేవుని కోసం మనం వాడకపోతే మనం బతికి వేస్ట్ అండి. ఎందుకు చెప్పనా? దేవుడు నిన్ను నన్ను రక్షించింది, ఈ భూలోకంలో పెట్టింది ఎందుకండి అంటే మనం ఆయన పని చేయడం కోసం. గుండెల మీద చేసి చెప్పండి, గత 6 నెలల్లో దేవుని కోసం ఏం పని చేశారు మీరు? నిజంగా మీకున్న జ్ఞానాన్ని బట్టి మీరు నిజంగా చాలా టాలెంటెడ్. మీకున్న టాలెంట్ విశాఖపట్నంలో ఎవరికి లేకపోవచ్చు, అంత టాలెంట్ మీ బుర్రలో ఉంది. కానీ మీరు దేవుని కార్యాల్లో ఏమాత్రం పాలు పొందారు? నిజంగా మీరు ఏం పని చేయకుండా ఓన్లీ మా ఉద్యోగాలు చేసుకొని మేము మా భార్య మా బిడ్డలను తిని బతికేస్తున్నాం ఇన్ని 6 నెలలు అని అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు కన్నా తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి అంత టాలెంట్ ఇచ్చాడు కదా, దేవుని కోసం వాడు, దేవుని కోసం వాడు. అయితే దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని రక్షించుకున్నాడంటే, ఆయన సంఘంలో మనం చేర్చుకున్నాడంటే మనలో ప్రతి ఒక్కరిని ఆయన వాడుకోవడం ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన వాడుకుంటాడు. ఒక్కళ్ళనే కాదు, ప్రతి ఒక్కళ్ళని వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ కృప ఆయన వారికి ఇచ్చి వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. అయితే మీరు అడగొచ్చు, అన్న మరి దేవుడు నన్ను దేనికోసం ఆయన పిలుచుకున్నాడు, దేనికోసం ఆయన వాడుకోవడానికి ఇష్టపడతాడు నాకు ఎలా తెలుస్తుంది అన్న అంటే ఒక 4 విషయాలు చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే దేవుడు ఒక రకమైన పని మీద నీకు బాగా ఇంట్రెస్ట్ ఇస్తాడు. నీకు ఇంట్రెస్ట్, అది గుర్తుపెట్టుకో, ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ దేవుడిని నీ హృదయంలో పెట్టాడు, ఇంట్రెస్ట్. కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, మ్యూజిక్ వాయించడం చాలా ఇంట్రెస్ట్. కొంతమందికి ఏంటంటే పరిచర్య అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఒకటి ఇంట్రెస్ట్ పెడతాడనమాట, అదంటే అది చేయడం వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. రెండోది ఇంట్రెస్టే కాదు, టాలెంట్ కూడా ఇస్తాడు. పాటలు అంటే ఇంట్రెస్ట్ నీకు, నువ్వు పాడుతున్నప్పుడు జనాలకు అర్థమైపోద్ది ఏంటంటే దేవుడు మంచి తలాంత ఇచ్చాడండి ఈయనకి. ఆ రకమైన ఇంట్రెస్ట్ దేవుడు కొంతమందికి ఇంట్రెస్ట్. రెండోది ఏంటంటే టాలెంట్ కూడా ఆయన ఇస్తాడు. కొంతమందికి ఏంటంటే వాక్యం చెప్పే ఇంట్రెస్ట్ ఇస్తాడు, ఇంట్రెస్ట్తో పాటు ఆ టాలెంట్ కూడా ఆయన వారికి ఇస్తూ ఉంటాడు అనమాట. కొంతమందికి సండే స్కూల్ పరిచయం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అంతేకాదు పిల్లలకి చక్కగా నేర్పించే ఆ టాలెంట్, ఆ సహనం కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. సో ఇంట్రెస్ట్ ఇస్తాడు, నెక్స్ట్ టాలెంట్ ఇస్తాడు. ఈ రెండు కాకుండా ఇంకోటి ఏంటంటే దేవుడు ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆయన కావాల్సిన వనరులు ఇస్తాడు, రిసోర్సెస్ ఇస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాక్యం చెప్పే తలాంతు దేవుడు ఇచ్చాడు, కానీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నన్ను ఒక పూనా తీసుకెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరాలు మంచి బుక్స్, మంచి సేవకులు, మంచి ట్రైనర్, మంచి ప్రొఫెసర్స్ మధ్యలో నన్ను పెట్టాడు అనమాట. ఆ రిసోర్స్ నాకు ప్రొవైడ్ చేశాడు, చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు, నాకు ఇంప్రూవ్ చేసుకోవడానికి. అంతేకాదు ఆపర్చునిటీ ఇస్తాడు దేవుడు, ఆయన పని చేయడానికి అవకాశం ఆయన ఇస్తాడనమాట. సో ఒక పక్కన టాలెంట్ ఇస్తాడు, ఒక పక్కన ఇంట్రెస్ట్ ఇస్తాడు, అంతేకాకుండా కావాల్సిన టాలెంట్ ఇస్తాడు, అంతేకాకుండా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం రిసోర్సెస్ ఇస్తాడు, అంతేకాకుండా ఆయన ఆపర్చునిటీ ఇస్తాడనమాట. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెడతావు, దేవా నువ్వు నాకు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఏంటి? ఒకప్పుడు ఒక పని చాలా ఆసక్తిగా చేసేదానివి, కానీ అది పక్కన పడేసావు, ఎందుకంటే వేరే ఇంట్రెస్ట్లు పెరిగాయి అన్నమాట. దేవా నువ్వు ఇంతకుముందు నేను ఆ పని నేను అంత ఇంట్రెస్టింగ్గా చేసేవాడినా నాయన, ఆ పరిచర్య అంత ఇంట్రెస్ట్గా చేసేవాడినా నాయన, నువ్వు నాకు చాలా టాలెంట్ కూడా ఇచ్చావు నాయన, కానీ ఎందుకు నేను పక్కన పడేశాను తండ్రి. అయితే ఇప్పుడు లూక్ మనకు నేర్పిస్తున్నాడు, నేను డాక్టర్ని, నేను చాలా జ్ఞానం దేవుడు ఇచ్చాడు నాకు, కానీ పౌలు భక్తుడు ఆయన కష్టపడి ఓడల ప్రయాణాలు అవన్నీ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతున్నాడు. నేను స్వార్థంగా నేను నా ఫ్యామిలీ మేము హ్యాపీగా ఉంటే చాలు, నేను బాగా సంపాదించేతాను, వాళ్ళు బతికేస్తారు అంటే ఇటు సేవ నష్టమవుతుంది కదా, ఆ సేవకులు ముందుకు వెళ్ళలేకపోతున్నారు కదా, నేను వాళ్ళతో ఉంటాను. నేను అలాగే కుటుంబాలను ఆయన ఎవరు నెగ్లెక్ట్ చేయలే. ఒక పక్కన పౌలుతో ఉండి వాళ్ళకెంతో వైద్య సేవల్ని అందిస్తూ పరిచర్లు ఎంతో సహకరించారు. సో మీకు లూక్ నేర్పిస్తున్న విషయం ఏంటంటే మీ జ్ఞానాన్ని, మీ తలాంతుని దేవుని కోసం వాడండి అని చెప్పాడు. దేవుని చేతిలో ఏది పడినా అండి అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సంసోన్ ఉన్నాడు, సంసోన్ చేతిలో కూడా దొరికింది ఏంటది? గాడిద, దవడ, ఎముక.
అసలు దవడ ఎముక రోడ్డు మీద ఉంటే నువ్వు ముట్టుకోవడానికి ఇష్టపడతావా? చెయ్యి అంటాం మనం. ఎందుకంటే చచ్చిపోయిన శవం యొక్క గాడిద యొక్క, అది గాడిద బల్లి, అది కుళ్ళు పెట్టిపోయిన శవం, దాని యొక్క ఎముక అక్కడ ఉంది. అది దేనికి పనిచేది? బాబోయ్ ఇచ్చి అంటాం మనం. కానీ ఎవరి చేతిలో పడింది? అది సంసోన్ చేతిలో పడింది. మొత్తం ఫిలిస్తీన్ అందరూ హతము చేయడానికి గాడి దవడ ఎముకను పట్టుకున్నాడు. ఒక రాయ ఎందుకు పనిచేయదు? అది దావీదు చేతిలో పడింది. చిన్న తాడు పట్టుకున్నాడు, అందులో పెట్టాడు, అంతే తిప్పి తిప్పి కొట్టాడు. గొలియాతే దబేర్ పని పడిపోయాడు అన్నమాట. సో చెప్తున్నాను, పనికిరాని మనం ఆయన చేతిలో పడితే నాకు ఒకసారి మనమేనా ఇలాంటి పనులు చేస్తున్నాం? నేనేనా వాక్యం చెప్తున్నాను? నేనేనా ఇంతమందిని ప్రభులోకి నడిపిస్తున్నాను? నేను ఎలా చేశానండి నేను? అవును, ఇందాక చెప్పాను కదా, క్రిస్టియన్ ఈజ్ అన్ ఆర్డినరీ మ్యాన్ బట్ హీ హ్యాస్ అన్ ఎక్స్ట్రాడినరీ గాడ్ ఇన్ హిమ్. క్రైస్తవుడు సామాన్యమైన వ్యక్తే, కానీ అసాధారణమైన గొప్ప దేవుడు ఆయనలో ఉన్నాడు అన్నమాట. మరి ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడుతున్నావా నువ్వు? గాడ్ నీడ్స్ యూ అవైలబిలిటీ. యేసయ్యా, ఇదిగో ఈ సమయం నాకు ఖాళీగా ఉన్నాను, నేను నీ సన్నిధికి వచ్చాను, ఏ రకమైన పరిచయం చేయండి ఆయన. నువ్వు అలాంటి అవైలబిలిటీ చూపించు. మనం ఖాళీగా ఉంటే ముందెళ్ళి కంప్యూటర్ గేమ్ ఆడతాం, ఖాళీగా ఉంటే ఇలా వీడియో గేమ్, ఆన్లైన్ గేమ్లు ఆడుతూ ఉంటాం. అరే దేవుని పరిచయం చేయడం రావచ్చు కదా. ఆ ఇంట్రెస్ట్ దేవుడు నీకు ఇచ్చాడు, మరి వేరేవి ఆ ఇంట్రెస్ట్ లాగేస్తున్నాయేమో గమనించుకో. అది లూక్ నుంచి మనం నేర్చుకున్న అద్భుతమైన సత్యం. ఎపఫ్రా అయిపోయాడు, దాని తర్వాత లూక్ అయిపోయాడు. 8వ విషయం, 8వ జీవితం ఎవరండి అంటే మీరే చూడండి. 14వ వచనం, 15వ వచనం. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్తాడు. దేమా, ఈయన 8వ వ్యక్తి. దేమా ఈయన ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పటి వరకు అన్ని మంచి లక్షణాలు మనం చూసాం, కానీ దేమాలా ఉండకూడదు అని నేర్చుకోవడానికి దేవుడు ఇక్కడ దేమా పేరు పెట్టాడు. ఎందుకంటే అలాగంటున్నారండి అని చూస్తే దేమా గురించి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, మీకే అర్థం అవుద్ది. 2 తిమోతి 4వ అధ్యాయము 9వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయము 9వ వచనం. 9-10 వచనాలు. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. దేమా ఏం చేశాడట? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకి వెళ్ళిపోయాడు. పౌలుని మధ్యలో వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? దేన్ని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. దేమా ఎంత పని చేసావు దేమా. చాలా కాలం పౌలుతో ప్రయాణం చేశాడు, ఎంతో పరిచర్య చేశాడు. కానీ ఒకానొక టైం వచ్చినప్పుడు తను లోకం వైపు చూశాడు. అది విశాల మార్గం అండి, భక్తి మార్గం ఇరుకు మార్గం. లోకం హ్యాపీగా కనబడుతున్నారు. అరే భక్తి భక్తి అనుకుంటే ఏంట్రా నాకు ఈ కష్టాలు, దేవుడు దేవుడు అనుకుంటా ఉంటే నాకేంట్రా ఈ కష్టాలు. కానీ ఆ కష్టాల్లో ఉన్న మధురం ఏంటో మనోడికి తెలీదు. రక్షింపబడితే కదా. నిజంగా మార్పు పొందిన వ్యక్తి శ్రమల్లో సహితం నిలిచే విశ్వాసం ఉంటుందన్నమాట. కానీ ఈయనకి నిలవలేదు. కొంచెం కష్టాలు వచ్చినప్పటికీ నాకు భక్తి వద్దు అనుకుని వెళ్ళిపోయాడు. సో లోకాన్ని ప్రేమించాడు. లోక పద్ధతి ఏంటండి అంటే తినడం, త్రాగడం, సుఖించడం. లెట్స్ ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ. అంటే సంపాదించు సుఖపడు, సంపాదించు సుఖపడు. ఇదే లోకం తీరు. రేపు ఎలాగా పోతాం కాబట్టి సంపాదించేద్దాంరా, తినేద్దాం, సుఖంగా బతికేద్దాం. ఎందుకంటే రేపు వెళ్ళేది నరకానికి కదా, అక్కడ ఎలాగో సుఖం ఉండదు. ఆ సుఖం ఏదో ఇక్కడే అనుభవిద్దాం. ఇది లోకం తీరు. వాళ్ళకి భవిష్యత్తు గురించిన నిరీక్షణ లేదు. ఇప్పుడు ఇక్కడ విశాల మార్గం అన్నాడు ప్రభు. అందుకోసం విశాలం అంటే అర్థం ఏంటి? నీకు బైక్ ఇచ్చేసి పెద్ద రోడ్డు ఇచ్చి తిరగరా అంటే ఎలా తిరుగుతావు? నీ ఇష్టం. సర్కిల్ కొడతావు, ఫ్రంట్ టైర్ లేపుతావు, వెనక టైర్ లేపుతావు, నీ ఇష్టం అనమాట. నిన్ను ఆపేవాడు ఎవడుండడు. లోకం తీరంతే. మై లైఫ్ మై వే, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, నా సంతోషం ముఖ్యం. ఇది లోకం తీరు. కానీ భక్తి మార్గం అది కాదు.
భక్తి మార్గం ఏంటంటే నేను బ్రతుకుతున్నాను నా సంతోషం కోసం కాదు, నన్ను చూసి ప్రభు సంతోషించాలి. అది భక్తి మార్గం. లోకం అంటది నా సంతోషం ముఖ్యం అంటాడు. భక్తి మార్గం ఏంటంటే నేను కష్టపడినా పర్లే, నా ప్రభు నన్ను చూసి సంతోషిస్తే చాలు. ఆయన మహిమ కొరకు నేను జీవిస్తాను, శ్రమలు సహిస్తాను, శోధన జయిస్తాను, ప్రభు మహిమ కొరకు జీవిస్తాను, ఆయన స్తుతిస్తాను, సువార్త చెప్తాను, ఆయన రాకడ కొరకు సిద్ధపడతాను. ఇది భక్తి మార్గం. ఇది దేమాకు నచ్చలేదు. ఇది ఇరుకు మార్గం అండి. నా ఇష్టం అంటే కుదరదు. ఇక్కడ ప్రభు చెప్పినట్టు ఆయన వాక్య అధికారం కిందకి రావాల్సిందే. క్రిస్టియన్ లైఫ్ అంటే కేక్ వాక్ కాదు, పూలబాట కాదు. ఇది ప్రభు ఊరుకోడు. ఆయన బిడ్డల్ని ఆయన ఇష్టానుసారంగా ఉంటే ఊరుకోడు. ఆయన సరి చేస్తూ ఉంటాడు, శ్రమ పెడతా ఉంటాడు, వాక్యం చెప్పిస్తూ ఉంటాడు, వాక్యం అనే ఉతక స్నానం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రేపు ఉదయం ఆయన ఎదుటిగా మహిమగల సంఘంగా ఆయన తీర్చిదిద్ది ఆయన ఎదుటిగా పరిశుద్ధంగా నిర్దోషంగా ఆయన ముందు నిలబెట్టాలని చెప్పి అట్టి గొప్ప ఉద్దేశంతో ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ హెవెన్. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకం అన్నది శాశ్వతమైనది. దానికోసం ప్రభు మనం సిద్ధపరుస్తున్నాడు. లోకానికి అది తెలీదు. దేమా లోకం వైపు చూశాడు, నాకు అది కావాలనుకున్నాడు. రూతు, ఓర్పా ఇద్దరు ఉన్నారు. ఒకానొక స్టేజ్ వచ్చినప్పటికీ ఓర్పా ఏం చేసిందంటే, ఈ నయోమితో వెళ్తే నా జీవితం ఏంటి, ఈవిడే అడుక్కు తింటుంది, నా జీవితం కూడా అలాగే ఉంటుంది. అరే నయోమి దేవుడు గొప్ప దేవుడు కదా, ఆయన నిజమైన దేవుడు కదా, ఇప్పటి వరకు వాక్యం విన్నావు కదా, ఆయన తన ప్రజల్ని దర్శించేవాడు కదా, నాకు అదంతా వద్దులే, నేను వెనక్కి వెళ్ళిపోతే నా మోయాబే బెటర్. అరే మోయాబ్ అంతా వ్యభిచారంగా ప్రసిద్ధి కదా, అదే బెటర్లే, కొంచెం హ్యాపీగా లైఫ్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, నా కోరికలన్నీ నేను తీర్చుకోవచ్చు. కానీ రూతు, నాకు మోయాబ్ వద్దు, నయోమితో వెళితే అడుక్కు తినే పరిస్థితి ఉంటుంది, అయినా ఏం పర్లే, నేను వెళ్ళేది నయోమి కోసం కాదు, నేను నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ చనిపోతావు నేను అక్కడే చనిపోతాను అని చెప్పి తీర్మానం చేసుకుని ఆ దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చేసింది. అంతే. ప్రభువా నాకు శ్రమ వచ్చిన, నాకు కష్టం వచ్చిన, నాకు నువ్వే దిక్కు నాయన, నువ్వే నా పాపాలు క్షమించు, నువ్వే నా తండ్రివి, నాకు ఏమొచ్చినా నాకు నువ్వే నాకు అని చెప్పి ఆయన అధికారం కిందకు వచ్చేసింది. నీకు లోబడతాను నాయన, నా హృదయానికి కాదు నేను లోబడేది, లోకానికి కాదు, సైతానికి కాదు, ఎవరికి కాదు, నాకు నువ్వే నా రారాజువి, నీకు లోబడతాను, నువ్వే నా తండ్రివి అన్నట్టుగా ఆయన రెక్కల కిందకు వచ్చేసింది. నువ్వు ఓర్పావా లేకపోతే రూతువా? దేమా చూశాడు, సగం దూరం వచ్చాడు. ఓర్ప ఎలా వెనక్కి చూసి వెళ్ళిపోయిందో అలాగా దేమా కూడా నాకు లోకమే కావాలరా, నాకు ఆ సంతోషమే బెటర్ రా అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈవెన్ బేతెల్ అసెంబ్లీలో కూడా బోల్డ్ మంది ఉన్నారండి. వచ్చి వాక్యం గట్టిగా చెప్తే, ఖచ్చితంగా చెప్తే, దేవుడు కొన్ని శ్రమల జీవితంలో ఒప్పుకుంటే వద్దురా బాబు ఈ భక్తి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన బోల్డ్ మంది దేమాలు ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళిపోతావా? నువ్వు స్థిరంగా లేదు, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్పినా నేను నిలబడతాను ప్రభు కోసం అని చెప్పి అలా స్థిరంగా ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు నువ్వు చనిపోయినా ఆయన రాజ్యంలో ఉంటావు. దేమాలా ఉండొద్దు. దేమా గురించి నేర్చుకునేది అంటే వెనక్కు తిరిగిన వ్యక్తి. ఒక పాట ఉంటుంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అంటది. ఇదే పాట నీ జీవితంలో నిజం అవ్వాలి. అది నేను ప్రభువును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను. శ్రమలు రానే, కష్టాలు రానే, నిందలు రానే, అవమానం రానే, ఏవి రానే, వెనక్కి తిరగను, నేను ప్రభు కోసం జీవిస్తాను. ఇది విశ్వాస లక్షణం. ధీమా ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ మన ముందు పెట్టాడు. 9వ వ్యక్తి ఎవరండి అంటే నుంఫాకు అని ఒక స్త్రీ. చూడండి ఇక్కడ 16వ వచనం, లవోదికలో ఉన్న సహోదరులకును నుంఫాకు అనమాట. 15వ వచనం చివరి ఉంటుంది నుంఫాకు. ఇది 9వ విషయం. నుంఫాకు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నుంఫాకు అన్న ఆమె ఒక స్త్రీ. ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు మనం? ఆమె ఇంటిని సంఘం కొరకు ఓపెన్ చేసింది. బ్రదర్ మీకు మందిరం లేదు కదా, ఓ పని చేయండి, మా ఇంట్లో హాల్ ఉంది, ఆ హాలు సేవ కోసం వాడండి అని చెప్పి తన ఇంటిని పరిచర్య కోసం ఏం చేసేసింది? వాడుతుంది.
మరి దేవుడు నీకు ఇచ్చిన వనరులు ఉంటాయే బోల్డ్ అన్నీ, దేవుడి కోసం వాడడానికి ఇష్టపడుతున్నావా నువ్వు? అమ్మో ఇది నాదండి, నేను వాడుకోవాలి, నేను నా కుటుంబం మేమే అనుభవించాలి. దేవుని సేవ కోసం ఇస్తే అమ్మో పాడైపోతే అందరూ వచ్చేస్తారు, మాది పాడు చేసేస్తారు. అమ్మో దేవుని చేతిలో వాడబడ్డం కానీ అంతకన్నా గొప్పది ఇంకోటి ఏం లేదండి. నువ్వేదైనా కొనుక్కున్నా నీ ఆలోచన ఎలా ఉండాలంటే ఇది దేవుని కోసం ఎలా వాడాలి, దేవుని కార్యాల కోసం ఎలా వాడాలి. ఒక అబ్బాయి మంచి గిటార్ కొనుక్కున్నాడు. ఫస్ట్ అన్నాడు, నా సండే నేను మందిరం తీసుకొచ్చేస్తానన్నా, మందిరంలో వాయిద్దాం. నాకు ఆ మనసే భలే అనిపించింది. నిజమే, ఆ బిడ్డకి ఉంది ఇది ముందు ఎక్కడ వాడాలి, దీన్ని మందిరంలో వాడాలి. ఒక ఆయన కారు కొనుక్కున్నాడు. బ్రదర్ మనం కారు కొనుక్కున్నాం కదండి, ఏమన్నా మన మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఏదైనా అవసరం ఉంటే చెప్తండి, మన కారు తీసుకొస్తాను. సో ఆయన ఇష్టం ఏంటంటే దేవుడు ఇచ్చాడు కదా, ఇది దేవుని కార్యాల కోసం నేను ఏం చేయాలి, దీన్ని వాడాలి. అంతే. ఇక్కడ తెలుసా, దేవుని కార్యాల కోసం మనం వాడుతూ ఉంటే దేవుడు దాన్ని దీవిస్తాడు. సో నుంఫాకు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, ఆ ఇల్లుని మరి సంఘంగా కూడుకోవడానికి, మీటింగ్స్ కండక్ట్ చేయడానికి ఆ హాల్ నేను ఓపెన్ చేశాను. ఎవరెవరో వచ్చి అక్కడ కూర్చొని మా ఇంట్లోనే కూర్చొని వాక్యం వింటున్నారు అని చెప్పి అంటుంది అనమాట. నుంఫాకును వారి ఇంట్లో ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అంటున్నాడు. సో ఆఖరిగా మనం ఇంకా పౌలు జీవితాన్ని మనం చూద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ మనం డీల్ చేయడానికి టైం సరిపోక మనం కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం. 18వ వచనం చూద్దాం. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను అని చెప్పి, అంటే ఈ కొలసి పత్రిక నేనే రాశానని చెప్తూ ఒక్క మాట అంటాడండి, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. ఏమంటున్నాడు? నా బంధకములను జ్ఞాపకము చేసుకున్నాడు. సో పౌలు ఆయన మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ప్రభు కోసం ఎంత శ్రమన్నా నేను భరిస్తాను, అవసరమైతే బంధకాల్లో కూడా వెళ్తాను, ఎంత శ్రమలన్నా నేను భరిస్తాను. తెగింపు జీవితం అన్నమాట. తెగింపు జీవితం. దెబ్బలన్న తింటానే ఏం పర్లే, ఆయన సువార్త చెప్పడం కోసం. తెగింపు జీవితం. నా బంధకాలు, ఇంతకీ ఈ బంధకాలు ఎందుకు వచ్చాయండి దీనికి అని చూస్తే కొలసీలను చూద్దాం. ఒక వచనం, కొలసీ 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఎందుకు ఈయనకి ఈ శ్రమలు వచ్చాయి? సంఘం కోసం ప్రయాసపడుతున్నాడే, ఆయన వాక్యం చెప్తున్నాడే, యేసు ప్రభు కోసం సువార్త చెప్తున్నాడే, అందుకోసం ఆయనకి మిగిలింది ఏంటంట? బంధకాలు. ఆయనకి శ్రమలు. ఆ శ్రమలే ప్రభు కోసం అనిపిస్తున్నాడు కాబట్టి సంతోషిస్తున్నాడట. నిజమైన విశ్వాసి శ్రమల్లో సహితం సంతోషించే వ్యక్తి. ఆయన 2వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా చూడండి ఎంత మంచి మాట. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఈ పోరాటం దేనికి? ఈ శ్రమలు దేనికి? వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. తన పోరాటం, తన శ్రమ, తన బంధకాలు ఎవరి కోసం అండి అంటే సంఘం కోసం. సంఘం అంట ప్రేమతో అతుకబడి ఉండాలట. యేసు ప్రభువుని గురించిన గ్రహింపు వాళ్ళకి రావాలట. అప్పుడు నిజంగా ఆయన గురించి అర్థం చేసుకుంటే ఇంకా వేరే దానికి వెళ్ళరండి. ఇప్పుడు చూడండి, బంగారం యొక్క విలువ ఏంటో నీకు అర్థమైతే రోల్డ్ గోల్డ్ జాడుకు వెళ్తావా నువ్వు? యేసు ప్రభు యొక్క విలువ అర్థమైతే నీకు వేరేవని చెయ్యి అంటావు అనమాట. నాకు ఆయన ఉన్నాడు, నాకు చాలు అంటావు అనమాట. ఎవడొచ్చి వేరే బోధ చెప్పిరా, నాకు ఏసే ఉన్నాడు రా చాలు అంటావు నువ్వు. సో పౌలు ఆ భారం కలిగి నా ప్రభువుని గురించి వాళ్ళకి అర్థం చేయించాలి, వాళ్ళకి ఆ గ్రహింపు రావాలని చెప్పి పోరాడుతాడు. ఎంత దూర ప్రయాణాలను వెళ్తాడు, ఎంత కఠినమైన ప్రాంతాల్లో కూడా అతనికి తెలుసు ఏసే కోసం చెప్తే ఆయన చెడగొడతారని తెలుసు. అయినా కూడా ఆ ప్యాషన్తో కష్టపడతాడు. ప్రభు పట్ల ప్రేమ చూడండి. మొన్న ఒకసారి ఒక క్రికెటర్ కోసం విన్నాను. గ్రేస్ స్మిత్ అని మన సౌత్ ఆఫ్రికన్ క్యాప్టెన్. ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినా బ్యాట్ పట్టుకొని దేశాన్ని గెలిపించడానికి ఆడుతున్నాడంట.
అందరూ నించొని చప్పట్లు కొట్టారు. ఫ్రాక్చర్డ్ హ్యాండ్తో నువ్వు ఎలాగా క్రికెట్ ఆడావు అది ఇది అని. ఆ పెయిన్ ఎలా భరించావు? అతను అంటాడు, నా దేశం అంటే నాకు ప్రేమ, నాకు క్రికెట్ అంటే నాకు అంత ప్రేమ. సో ఆ ప్రేమ ఏం చేసిందంటే ఆ ఫ్రాక్చర్ కూడా తను ఆపలేకపోయింది అన్నమాట. పౌలు ఇన్ని శ్రమలు భరించిన ఆ సువార్తకి ఎందుకంటే వెళ్ళిపోయాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే టోటల్ 10,000 కిలోమీటర్స్ తిరిగాడంటండి. నా రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19లో చూస్తే ఆయన యెరూషలేము నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పరిపూర్ణంగా ప్రకటించి ఉన్నాను అంటున్నాడు. ఎక్కడి నుంచి అట? యెరూషలేము నుంచి ఇల్లూరి అన్న పేరు అంటున్నాడు. ఎంతకీ ఆ డిస్టెన్స్ ఆ ఇల్లూరి అంటే ఏంటండి అని చూస్తే ప్రజెంట్ డే ఆల్బేనియా. జెరూసలేం నుంచి ఆల్బేనియాకి ఆల్మోస్ట్ 2,500 కిలోమీటర్ల దూరం. మళ్ళీ ఆయన యెరూషలేము నుంచి ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే స్పెయిన్కి వెళ్తున్నాడు. అది స్పెయిన్ 24వ వచనంలో స్పెయిన్ గురించి ఉంటుంది. అది ఎంత దూరం అండి అంటే 4,500 కిలోమీటర్ల దూరం అనమాట. దాదాపు ఆయన ప్రయాణం అంతా చూస్తే 10,000 కిలోమీటర్లు అండి. ఈ 10,000 కిలోమీటర్లు ఎన్నో దెబ్బలు తిన్నాడండి. ఎవరి కోసం అండి ప్రయాసపడుతున్నాడండి అంటే యేసు ప్రభు కోసం ప్రయాసపడుతున్నాడు. 2 కొరింథీ 11లో మనం చూస్తే 23 నుంచి ఆయన ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు ఆయన నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటారు అన్నమాట. చావు చివరి వరకు వెళ్ళిపోయాడో. ఎందుకయ్యా నీకు ఈ కష్టాలు అంటే, నా ప్రభు ప్రేమ ఏంటో నాకు తెలుసు, నా ప్రభు ఎంత నిజమైన దేవుడో నాకు తెలుసు. నన్ను మార్చాడు, నాకు ఆ పాప క్షమాపణ అనుగ్రహించాడు, నాకు ఆ నిరీక్షణ ఇచ్చాడు, నాకు ఆ మోక్షం ఇచ్చాడు. నా తోటి మనుషులు కూడా రక్షింపబడాలి, ఆయన తెలుసుకోవాలి, ఆత్మలు రక్షింపబడాలి, నరకాన్ని తప్పించుకోవాలి, మోక్షాన్ని చేరాలి. ఆ కృపను గురించి వివరించినాక నేను ఎంతైనా ప్రయాసపడతానని చెప్పి ఆ ప్యాషన్తో పరుగులెడుతున్నాడు పౌలు. ఎంత శ్రమనన్నా భరిస్తున్నాడు. మన జీవితంలో ప్రభు కోసం శ్రమ పడడానికి ఇష్టపడుతున్నామా? కొంచెం శ్రమ, కొంచెం ఇబ్బంది వచ్చేటప్పటికి గోలగోలు చేసేస్తాం మనం. శ్రమలు యందు సంతోషించడం నేర్చుకోవాలి. మన దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో నిజంగానే శ్రమలు ఒప్పుకుంటూ ఉంటాడు పరీక్షించడానికి. ఆ పరీక్షల్లో గెంతులేసేస్తూ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది అనమాట, నువ్వు శ్రమల కోసం నించునే వ్యక్తి కాదని. ప్రభు కోసం శ్రమలు పడితేనండి విలువేంటో మీకు ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ 2 మనుషులు కనబడతారు మీకు. ఒకటేమో ప్యూన్, రెండోదేమో కలెక్టర్ గారే. ఇద్దరు కలెక్టర్ ఆఫీసులోనే పనిచేస్తారు. ఎవరికి ఎక్కువ విలువ? నువ్వు అక్కడికి వెళ్ళావంటే నమస్కారం ఎవరికి పెడతావు? ప్యూన్కా లేకపోతే కలెక్టర్ గారికా? కలెక్టర్ గారికి పెడతావు. ఎందుకు? ప్యూన్ పెద్ద పరీక్షలు అవి రాసి ఆయనకు డ్యూటీస్ ఆ జాబ్ ఏమో రాలే, ఏమో ఒకప్పుడు 1-2 పరీక్షలు రాసాడేమో. కానీ కలెక్టర్ గారు ఆ స్టేజ్కి రావాలి అంటే ఎన్నో పరీక్షలు దాటి పాస్ అయ్యి ఆయన ఆ పొజిషన్కి వచ్చాడు. దాన్ని బట్టి ఆయనకు ఆ విలువ వచ్చింది. ఎంత ఎక్కువ శ్రమలు భరించి ఉంటే అంత ఎక్కువ మెప్పు, మహిమ, ఘనత నీకు వస్తుంది. దేవుడు నేను చాలా విలువగా ఎంచుకుంటాడు ఆయన రాజ్యంలో ఎక్కువ శ్రమలు భరిస్తే ప్రభు కోసం. సో దేవుడు పౌలు వలె శ్రమలు భరించి అలాంటి మంచి సేవకుడిగా, ఆయన పరిచయం చేసే వ్యక్తిగా, ఆయన కోసం ప్రయాసపడే వ్యక్తిగా మనం తయారు చేయాలని ప్రభుని అడుగుదాం. అయితే ఇలాగా జీవించాలంటే ఆయన కృప మనకు ఎంతో అవసరం. అందుకోసం లాస్ట్లో ఒక మాట అని ముగిస్తున్నాడు చూడండి. నా బంధకములను జ్ఞాపకం చేసుకుని కృప మీకు తోడయుండును గాక. ఇలా ప్రభు కోసం మనం పరిచయం చేయాలంటే మన వల్ల సాధ్యం కాదు. మనల్ని అలా సాధ్యపరిచేది ఏంటంట? దేవుని యొక్క కృప. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక.